शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। రాముడు సీతమ్మతో కలిసి చిత్రకూట పర్వత శిఖరం మీద నిలబడి ఆ గంగానది ప్రవాహాన్ని చూపిస్తూ సంతోషంగా దాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన ఆమెతో అట్లా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా పెద్ద సైన్యం బయలుదేరి వస్తే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వచ్చింది. ఆ అరణ్యంలో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా తమ తమ సమూహములతో కలిసి దిక్కులు పట్టి పారిపోతున్నాయి. రాముడికి అనుమానం వచ్చింది, ఇంత పెద్ద సైన్యం వస్తే తప్ప ఇంత శబ్దం రాదు, ఇంత సైన్యం దేనికి అరణ్యంలోకి వచ్చింది అని. బహుశా ఒక రాజు కానీ రాజకుమారుడు కానీ వేటాడడానికి అరణ్యంలోకి ప్రవేశించాడేమోనని లక్ష్మణస్వామిని పిలిచి, నువ్వు చెట్టు మీదకెక్కి చుట్టూ చూసి ఎవరైనా రాజు కానీ రాజకుమారుడు కానీ వేట కొరకు అరణ్యంలోకి ప్రవేశించాడా అన్న విషయాన్ని పరిశీలించమన్నాడు. అక్కడ పుష్పించిన సాలవృక్షం ఒకటి ఉంటే దాని మీదకెక్కి లక్ష్మణుడు చుట్టూ చూశాడు. తూర్పుకి చూశాడు, ఉత్తరానికి చూశాడు. చూసి చూడగానే కింద ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఉద్దేశించి చాలా ఆందోళనతోటి ఆవేశంతో మాట్లాడాడు. అగ్నిం సంశమయత్పార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. అన్నయ్య, అగ్నిం సంశమయ ఆర్య, ఓ ఆర్య, నువ్వు వెంటనే ఆ నిత్యాగ్నిహోత్రం ఏదైతే ఉందో అది వెలుగుతోంది, ఆ వెలుగుతున్న అగ్నిని తగ్గించేసి దాన్ని బాగా తగ్గించు, నిధనం చెయ్యి. సీతాచ భజతాం గుహాం, సీతమ్మని గుహలో ప్రవేశపెట్టేసేయి. సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా, ధనస్సు బాణం కవచం డాలు ఇటువంటివన్నీ కూడా తీసుకుని యుద్ధానికి సిద్ధపడు అన్నాడు. ఎందుకు అని అడిగాడు రాముడు. పెద్ద సైన్యం చతురంగ బలాలతో వస్తోంది. అందులో అశ్వసైన్యం, ఆ తర్వాత గజ సైన్యం ఇవన్నీ కనపడుతున్నాయి. విశేషించి ఆ వస్తున్నటువంటి సైన్యం యొక్క పతాకం మీద కోవిదార వృక్షం కనపడుతోంది. కోవిదార వృక్షము అంటే ఎర్రకాంచనపు చెట్టు. ఆ చెట్టు కనపడుతోంది అంటే అది అయోధ్యానగరానికి సంబంధించినటువంటి సేన. భరతుడు సైన్యంతో కలిసి వస్తున్నాడు. తన తల్లి వలన రాజ్యం పొందినదే కాకుండా శత్రుశేషం మిగిలిపోకూడదని, నిన్ను నన్ను మట్టు పెట్టడం కోసమని పట్టాభిషేకం అవగానే చతురంగ బలాలతో కలిసి అరణ్యం వైపుకు బయలుదేరి వస్తున్నట్టున్నాడు. కాబట్టి నేను కూడా నా ధనుర్బాణాలని తీసుకుంటాను,
ఇది మంచి అవకాశం, భరతుడు ఇన్నాళ్ళకి నా చేతికి చిక్కాడు, కాబట్టి ఇప్పుడు బాణప్రయోగం చేసి ముందు భరతుణ్ణి చంపేస్తాను, అసలు ఈ వరాలు అడిగి ఇంత అల్లకలోలం సృష్టించిన కైకమ్మని కూడా సంహరిస్తాను అని పైనుంచి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే రాముడు లక్ష్మణస్వామికి జవాబు చెప్పాడు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే మహర్షి ఎవ్వరికీ కితాబులు ఇవ్వరు. లక్ష్మణుడు ఇలా అన్నాడు కాబట్టి ఆవేశపడ్డాడు అని ఆయన అనరు, రాముడు ఇలా అన్నాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడాడు అని అనరు. జరిగినదేదో యథార్థంగా అది చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి రామాయణ కావ్యం నుంచి మనం గ్రహించవలసినది ఏదంటే ఏ సందర్భంలో మనం ఎట్లా ప్రవర్తించాలన్న దాని గురించి నేర్చుకోవడానికి ఆదికావ్యమైన రామాయణం వచ్చింది. రాముడు ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని తగినంత సాక్ష్యం లేకుండా, మనసులో బాగా పరిశీలించకుండా అవతల వారి మీద బురద జల్లి తప్పుగా అర్థం చేసుకొని తొందరపడిపోయి జీవితాంతం విచారించే లక్షణం ఉన్నవాడు కాడు. దేన్నైనా బాగా పరిశీలన చేస్తాడు. వ్యక్తులను లెక్క కట్టడంలో రాముడికి రాముడే సాటి. వాళ్ళ మనసుల్ని బాగా ఆలోచించి నిర్ణయం చెయ్యడంలో, తదనంతర కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడంలో రాముడు అందివేసిన చెయ్యి. అందుకని రాముడు లక్ష్మణస్వామితో అన్నాడు, కిమత్ర ధనుషా కార్యం అసినావాస చర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగత. లక్ష్మణ, అసలు ఇప్పుడు కత్తి పట్టుకోవలసిన అవసరం ఏముంది, ధనస్సు పట్టుకోవలసిన అవసరం ఏముంది, బాణాలు పట్టుకోవలసిన అవసరం ఏముంది? మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే. స్వయంగా భరతుడే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి భరతుడు వచ్చినప్పుడు భరతుడితో మాట్లాడవలసి ఉంటుంది, భరతుడు ఏం మాట్లాడతాడో వినవలసి ఉంటుంది. అంతేగాని భరతుడు వస్తున్నాడు, భరతుడు వెనక సైన్యం వస్తోంది, అందుకని కత్తి పట్టుకోవాలి, ధనస్సు పట్టుకోవాలి అని నిర్ణయించుకోవలసిన అవసరమే ఉంది. నేనేమనుకుంటున్నానంటే లక్ష్మణ, పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. ఇప్పుడు మనం తండ్రి గారికి ఏమని మాట ఇచ్చాం? భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయండి, నేను అరణ్యవాసం చేస్తాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు భరతుణ్ణి చంపేద్దామని నువ్వు అంటున్నావు. భరతుణ్ణి చంపేస్తాం, అప్పుడు అపవాదు వస్తుంది. తండ్రికి మాట ఇచ్చినట్టే ఇచ్చి భరతుణ్ణి చంపేసి రాజ్యాన్ని రాముడు పొందాడు అంటారు. అసలు ఇప్పుడు భరతుణ్ణి చంపేయవలసినంత అవసరం మనకి ఏముంది? మనం తండ్రికి ఇచ్చిన మాట ఏమిటి, నువ్వు అంటున్న మాట ఏమిటి? రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది? పైగా పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విషకృతానివా. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో లక్ష్మణ, నా తోడ పుట్టిన సోదరుల్ని కానీ బంధువుల్ని కానీ చంపి తద్వారా నాకు ఏదైనా ధనం కానీ రాజ్యం కానీ ఐశ్వర్యం కానీ కలుగుతుంది అంటే, విషం కలిసిన ఆహారము అని తెలిసిన తరువాత దాన్ని తినడానికి ఎవ్వడూ ఎట్లా అంగీకరించడో నేను కూడా అట్లాగే అంగీకరించను. సోదరుల్ని చంపి, బంధువుల్ని చంపి, మిత్రుల్ని చంపి తద్వారా రాజ్యమును సేకరించుకోవడం అన్న మాట నాకు కించిత్ కూడా ఇష్టం లేదు. భ్రాతॄణాం సంగ్రహార్థంచ సుఖార్థం చాపి లక్ష్మణ రాజ్యమాప్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. నేను పట్టుకున్నటువంటి ఈ ధనస్సు మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను ఎప్పుడైనా రాజ్యాన్ని సమీకరిస్తే, ఆ రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అనుకుంటే దానికి ప్రధాన కారణం నా తమ్ముళ్లతో కలిసి పురుషార్థములను అనుభవించడం. నలుగురం కలిసి సంతోషాన్ని అనుభవించడం కోసం రాజ్య పరిపాలన చేస్తాను తప్ప కేవలముగా సోదరుల్ని చంపి నేనొక్కడిని రాజ్యం చేద్దాం, నేనొక్కడిని సంతోషపడదామన్న కోరిక నాకు ఉండనే ఉండదు. నేయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. నేను తలుచుకుంటే ఈ 4 సముద్రముల మధ్యనున్నటువంటి భూమికి అంతటికీ కూడా రాజు కాగలను,
కానీ నాకు అటువంటి కోరిక లేదు. నేను రాజుని కావడం కోసం తగిన కారణం లేకుండా అందరినీ చంపి రాజ్యాన్ని పొందాలి అని నేను అనుకోవట్లేదు. కాబట్టి నాకు అటువంటి కోరిక లేదు. మన్యేహమాగతో యోధ్యాం భరతో భాతృవత్సల మమ ప్రాణాత్ ప్రియతర కులధర్మమనుస్మరన్. బహుశः ఏం జరిగి ఉంటుంది అన్నది నేను చెప్తాను లక్ష్మణ, నువ్వు జాగ్రత్తగా విను. మన్యేహమాగతో అయోధ్యాం, ఆ భరతుడు అయోధ్యానగరానికి వచ్చి ఉంటాడు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. భరతో భాతృవత్సల, భరతుడు చాలా విశేషమైనటువంటి సోదర భక్తి కలిగినటువంటి వాడు. మమ ప్రాణాత్ ప్రియతర, నాకు ప్రాణముల కన్నా ప్రియమైనటువంటి వాడు. కులధర్మమనుస్మరన్, ఆయన ఎప్పుడూ కూడా మన వంశ ప్రతిష్టని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణం జానక్యా సహితం వీర త్వయాచ పురుషశభ. ఈ భరతుడు అరణ్యమునకు రావడానికి కారణం తండ్రి గారి ఆజ్ఞ మేరకు తండ్రి గారిని సత్యమునందు నిలబెట్టడానికి నేను అరణ్యవాసానికి వచ్చేశానని, జటావల్కములు కట్టుకున్నానని తెలిసి, నాతో పాటు నువ్వు సీతమ్మ కూడా వచ్చారని తెలిసి నన్ను ప్రార్థన చేయడం కోసం ఇక్కడికి వస్తున్నాడు. స్నేహేనా క్రాంత హృదయ శోకేనాకులితేంద్రియ ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో నాణ్యథాగత. ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఇంతకన్నా ఇంకేమీ ఉండదు. కేవలం నన్ను దర్శనం చేసి అవకాశం ఉంటే నన్ను బ్రతిమాలి మళ్ళీ తీసుకెళ్ళి నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి, ఇప్పుడు దశరథుడు లేడు కాబట్టి రాజ్య పట్టాభిషేకమే చెయ్యాలి అన్న కాంక్షతో వస్తున్నాడు. అంబాంచ కైకయీం ఋష్య పరుషం చాప్రియం వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః. కేవలం రాజ్యాన్ని నాకు ఇవ్వడాన్ని ప్రతిపాదన చెయ్యడం కోసం రావడం ఒక్కటే కాదు, అయోధ్యానగరానికి వెళ్ళిన తరువాత భరతుడికి రాజ్యం కోసం కైకమ్మ వరాలు అడిగిందని తెలుసుకున్నటువంటి భరతుడు చాలా పరుషంగా కైకమ్మని నింద చేసి ఉంటాడు. భరతుడి యొక్క స్వచ్ఛమైన హృదయం అటువంటిది, నా మీద ఉన్న భక్తి అటువంటిది. ప్రాప్తకాలం యదేశోస్మాన్ భరతో ద్రష్టుమిచ్చతి అస్మాసు మనసాప్యేష నా ప్రియం కించిదాచరేత్. ఇప్పుడు ఇక్కడికి అతను రావడానికి ఇది సరి అయినటువంటి సమయం. ఈ సమయం దాటిపోతే భరతుడు సక్రమంగా అర్థం చేసుకోబడడు. మరికొంత ఆలస్యం అయిపోతే భరతుడికి రాజ్యం మీద మమకారం ఉంది అన్న అపవాదు బయలుదేరుతుంది. పైగా భరతుడిది నిండైన హృదయం, నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను చూడాలన్న కాంక్షతో ఇక్కడికి బయలుదేరి వస్తున్నాడు తప్ప అతను రావడం వెనక ఇంకే ఉద్దేశ్యం లేదు. అందుకే బహుశः అయోధ్యానగరానికి రాగానే ఇంత తొందరగా బయలుదేరి అరణ్యానికే వస్తున్నాడు. విప్రియం కృతపూర్వంతే భరతేన కదానుకిం ఈదృశిం వా భయంతేద్య భరతం యోత్ర శంకసే. లక్ష్మణ, నువ్వు చెట్టు మీదకి ఎక్కి భరతుడు వచ్చేస్తున్నాడు, మనని చంపేస్తాడు, మనం ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి, కైకమ్మని చంపేయాలని అన్నావు కదా, నీకు ఇంతకు ముందు ఎప్పుడైనా భరతుడి వలన ఏదైనా భయం కలిగేటట్లుగా భరతుడు ప్రవర్తించాడా? లేదా నీ మనసులో భరతుని యొక్క నడవడి మీద అనుమానం కలిగేటట్టుగా భరతుడు ఎప్పుడైనా ప్రవర్తించాడా? ఎప్పుడూ అట్లా ప్రవర్తించలేదు కదా. అట్లా గతంలో ప్రవర్తించినప్పుడు ఇప్పుడు నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకుని అతని మీద యుద్ధం చేస్తాను, అతన్ని చంపేస్తాను ఇలాంటి తీవ్రమైన పదజాలాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? నిజంగా భరతుడు దోషభూయిష్టమైన నడవడి కలిగిన వాడైతే గతంలో నీకు శంక కలిగేటట్లో, నీకు భయం కలిగేటట్లో ఏదో ప్రవర్తించి ఉండాలి. అట్లా ఉండి ఉంటే ఇప్పుడు నువ్వు శంకపడడానికి ఆధారం ఉన్నది. గతంలో అట్లా భరతుడు ఎప్పుడూ ప్రవర్తించలేదు అన్నప్పుడు ఇప్పుడు నీకు అకస్మాత్తుగా భరతుడి మీద దేనికి ఆ విధమైన అనుమానం కలిగింది? అది ఒక వ్యక్తి మనసుకి ఉండవలసిన లక్షణం కాదు. దాన్ని పక్షపాత ధోరణి అంటారు.
అంటే మనిషిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చేయడం, అయ్యి బాబాయ్ ఆయన ఏమిటో అలా ఉన్నాడు, జాగ్రత్త, పెట్లు అవి సరిగ్గా చూసుకుంటూ ఉండండి రాత్రోసారి లేచి అన్నారనుకోండి, ఆయన ఏ దీక్షలో ఉన్నాడో, ఎందుకు గడ్డం పెంచాడు, ఎందుకు జటలు పెంచాడు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియకుండా ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చేయడమే. అంటే ఒక సందర్భాన్ని అనుసరించి కైకమ్మ వరాలు కోరింది కాబట్టి భరతుడు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి మనల్ని చంపడానికి వచ్చినట్టే. యుక్తాయుక్త విచక్షణతో మనిషి గతంలో ప్రవర్తన ఏమిటి, ఎందుకు వచ్చి ఉంటాడు, ఆయన మంచితనం ఏమిటి, దాన్ని ఆధారం చేసి ఆలోచించాలి తప్ప కేవలము ఊహోపోహల చేత అవతల వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి ప్రవర్తించడం దోషభూయిష్టం కదా. అది రామచంద్రమూర్తి యొక్క ప్రతిపాదన. రామ హృదయం అర్థమైతే, రామాయణం అర్థమైతే సమాజంలో వ్యక్తులతో మనం సమన్వయం అయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. నహితే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం వచః అహం హ్య ప్రియముక్త శ్యాం భరతాస్య ప్రియకృతే. లక్ష్మణ, నీకొక్కటే చెప్తున్నాను, భరతుణ్ణి ఎప్పుడైనా నువ్వు తీవ్రంగా నింద చేస్తే, భరతుణ్ణి అవమానించి మాట్లాడితే అది భరతుణ్ణి కాదు, నన్ను అట్లా అవమానించి మాట్లాడినట్టే. ఎందుకనంటే భరతుడిది అంత నిర్మల హృదయం, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి భక్తి తత్పరుడు, అంతటి నిస్వార్థపరుడు. అటువంటి భరతుడికి నా మీద అంత భక్తి, నా మీద అంత భక్తి కలిగిన అంత నిస్వార్థపరుడైన భరతుడి పట్ల నువ్వు అమర్యాదగా ఏదైనా మాట్లాడితే అది భరతుణ్ణి నింద చేయడం, నన్ను సంతోషపెట్టడం అని అనుకుంటున్నావేమో, కాదు, నన్నే అన్నట్లు అని గుర్తుపెట్టుకో. అంటే ఇవాళ లక్ష్మణస్వామి నాతో అరణ్యానికి వచ్చాడు కదా, భరతుడు అక్కడెక్కడో ఉండిపోయాడు కదా, వాళ్ళమ్మ వరాలు కోరింది కదా, లక్ష్మణస్వామి ఏమన్నా మనం వ్యతిరేకిస్తే బాగుంటుందా, ఊరుకుంటే పోతుంది అనుకుంటే రాముడు కూడా ఊరుకోవచ్చు. కానీ అది దార్శనికత కాదు. తమ్ముణ్ణి దిద్దవలసి ఉంటుంది, ధైర్యంగా మాట్లాడవలసి ఉంటుంది, నిష్పక్షపాతంగా. ఎవరు ఎటువంటి వారో తెలిసినప్పుడు వారి గౌరవాన్ని నిలబెట్టి మాట్లాడవలసి ఉంటుంది. అంతేకాని వారి పరోక్షంలో ఒక వ్యక్తి గురించి తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆయన అటువంటి వారు కాదు అని మనకి తెలిసినప్పుడు మనం ఖండించి చెప్పగలగాలి. ఎక్కడుంది ఆధారం, ఆయన నడవడి మాకు తెలిసేటువంటి వాడు, మీరు ఎట్లా మాట్లాడతారు అలా అని ఖండించకుండా అప్పటికి చక్కగా వినేసేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మీ గురించి ఎలా మాట్లాడుతున్నారండి, ఎంత బాధపడ్డామో, ఏమిటి ప్రయోజనం దానివల్ల? అది చేతకానితనం తప్ప దానివలన ప్రయోజనం ఏముంటుంది? అది కాదు మనిషికి ఉండవలసిన లక్షణం. ధైర్యము అన్నది కనీసం నిష్పక్షపాతంగా ఉండి దోషరహితమైన వ్యక్తి అని తెలిసి ఉన్నప్పుడు ఆయనని కాపాడుకోవడంలోనైనా, మాట మాట్లాడడంలో స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, చురుకుతనాన్ని, ఉత్సాహాన్ని ప్రకటించగలిగి ఉండాలి. కాబట్టి నువ్వు భరతుణ్ణి అంటే నన్ను అన్నట్లే. కథం ను పుత్రాః పితరం హన్యు కస్యాం చిదాపది భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః. తండ్రిని కొడుకులు చంపేసి, కొడుకుల్ని తండ్రి చంపేసి, సోదరుల్ని సోదరులు చంపేసుకుంటే రాజ్యాలు వస్తాయేమో కానీ మర్యాదలు ఎలా వస్తాయి, ధర్మం ఎట్లా నిలబడుతుంది? అందుక మనుష్య జీవితం, అందుక శాస్త్రాలు, అందుక గురువులు, అందుక ప్రబోధాలు కాదు. మనిషి మనిషిగా బ్రతకాలి, సోదరుల్ని అంత గొప్పగా ప్రేమించాలి. నేను జ్యేష్ఠుణ్ణి, తమ్ముళ్ళ పట్ల నేను ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత ప్రేమైకమూర్తినై ఉండాలి. అది లేకుండా తమ్ముణ్ణి చంపేస్తాను అన్న మాట నువ్వు అంటే ఊరుకుంటే నేను కూడా ఆ మాట అన్నట్లే. అట్లా ఎట్లా పొసగుతుంది? అటువంటి మాట నోటి వెంట రానియకూడదు. ఇది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజమస్మై ప్రదీయతాం. లక్ష్మణ, రాజ్యం తీసేసుకున్నాడు, నిష్కంటకం చేసుకోవడానికి వచ్చాడు, చంపేద్దాం అంటున్నావు కదా, నీకు రాజ్యం మీద ఏమైనా ప్రీతి ఉందా? నువ్వు కిందకి దిగిరా, భరతుడు వస్తాడు. భరత, రాజ్యం లక్ష్మణుడికి ఇచ్చేయని చెప్తాను. అదేమిటన్నయ్యా అని కూడా అడగడు.
నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, చూద్దువు గాని విదిగిరా అన్నాడు. ఉచ్యమానోపి భరతో మయా లక్ష్మణతత్వత రాజ్యమస్మై ప్రయచ్చేతి బాణమిచ్చేవ వక్ష్యతి. అన్నయ్య నువ్వు కదా పెద్దవాడివి, నీకు కదా పట్టాభిషేకం అవ్వాలి అని అనడు. నీ తర్వాత నేను కదా, దశరథ మహారాజు గారు నాకు కదా రాజ్యం ఇచ్చారు, మనిద్దరం పరిపాలించని రాజ్యం లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నయ్య అని అనడు. నేను లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేయి అని అనగానే బాఢం అట్లాగే అన్నయ్య అంటాడు. అది భరతుడంటే. నువ్వు చూస్తావా, అడగనా నీ ఎదురుగుండా, తీసుకుంటావా రాజ్యం అని అడిగాడు. అడిగితే తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః లక్ష్మణ ప్రవివేశేవ స్వాని గాత్రాని లజ్జయా. రామచంద్రమూర్తి మాట్లాడిన మాటలకి తాను ఎంత తప్పు మాట్లాడాడో, భరతుడు ఎంత ప్రేమైకమూర్తో తొందరపడిపోయి చంపేస్తానన్నమాట, కైకమ్మని చంపేస్తానన్నమాట ఎంత దూష్యమో తెలుసుకున్న లక్ష్మణస్వామి చాలా సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడిపోయి ముఖం ఎర్రపడిపోయి తల ఉంచుకొని నిలబడ్డాడు. అప్పటికి లక్ష్మణస్వామి బాధపడవచ్చుగాక, కానీ రాముడు, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే అన్నిటికన్నా ఎక్కువ విలువ దేనికి ఇస్తాడంటే, అవతల వ్యక్తి ఇతరుల గురించి ఏమని మాట్లాడుతూ ఉంటారు. మాట చేత జీవితాంతం మరిచిపోలేనంత అవమానము చెయ్యవచ్చు. సత్యహరిశ్చంద్రీయంలో బల్జేపల్లి వారు అంటారు, కడుపున్ రంపపు కోత కోయులదియే గాయాలు కాకుండినన్ అంటారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి రంపంతో కడుపుని కోసేస్తే ఎంత బాధ ఉంటుందో, గాయం కాకుండా అంత పెద్ద దెబ్బ కొట్టాలి అంటే, అంత బాధ పెట్టాలి అంటే తేలిక మార్గం మాటల చేతని. కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు. మనకి ఏం తెలుసని అవతల వారి గురించి అంత తొందరగా నిర్ణయానికి వచ్చి తక్కువ చేసి మాట్లాడతాం. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం తెలుసుకుని మాట్లాడాలి కదా. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో ఎవ్వరికీ ఇవ్వనటువంటి అత్యద్భుతమైనటువంటి వరం మాట. అది ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. ఆ మాట ఎంత సంస్కృతితో కూడుకున్నదై, ఎంత సంస్కారవంతమై ఉండాలి తప్ప, ఎంతో అవసరమైతే తప్ప. అది ఆ సందర్భంలో చెప్పకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి అనుకుంటే తప్ప అసలు ఇతరుల బలహీనతల గురించి మాట్లాడవలసిన అవసరమే ఉంది. అందున ప్రాజ్ఞులు, దోషము లేని వారి యందు గుణములను దోషములుగా చిత్రించి మాట్లాడడం, వాళ్ళని అవమానించడం మర్యాద కాదు కదా. రాముడు తన ప్రవర్తన ద్వారా మనకందరికీ పాఠం నేర్పుతాడు. అందుకే మీరు రామాయణంలో చూడండి, ఎక్కడెక్కడ మాట జారతారో అక్కడక్కడ రాముడు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు. మీకు నేను ఎటు రామాయణం పూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి కొన్ని ఉదాహరణలు రాముడు అట్లా తీవ్రంగా ఏ ఏ సందర్భాల్లో తీసుకున్నాడు అన్నవి ఉటంకించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తద్వాక్యం లక్ష్మణ శ్రుత్వా వ్రీళిత ప్రత్యువాచ త్వాం మన్యే ద్రష్టుమాయాత పితా దశరథస్వయం. అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే. అయితే ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, లోకంలో రెండూ ఉంటాయి. చెప్పేవాడు ఉంటాడు, కానీ వినేవాడు ఉండాలి. వినేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు వినేవాడు కూడా ఉన్నాడు అనుకోండి, అది కావ్యం అవుతుంది, అది సమాజానికి అంతటికీ ప్రబోధమవుతుంది. ఈ మాట అనగానే లక్ష్మణస్వామి మూతి ముడుచుకుని, నీ వెంట నేను వచ్చాను, అడవిలో పడుకుంటున్నాను, ఈగలు తోలుతున్నాను, దోమలు తోలుతున్నాను, క్రూర మృగాల్ని అదుపు చేస్తున్నాను, నీకు పర్ణశాల కట్టాను, స్నానం చేయడానికి నీళ్ళెట్టుకొస్తున్నాను, ఇంత ఊడిగం చేస్తుంటే నీకు ఆ భరతుడు మాత్రం అంత కావలసి వచ్చాడు, నీ కష్టాలకి కారణమైన వాడు, ఒక్క మాట అన్నానని నీకు ఇంత కోపం వచ్చేసి నన్ను ఇన్ని మాటలు అన్నావు, నీతో నాకు పొసగతలే అని లక్ష్మణస్వామి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళలేదు లక్ష్మణుడు. అది భక్తి అంటే. భక్తి అంటే ఒక్కొక్కసారి మాటలో తీవ్రత ఉండవచ్చు, కానీ పెద్దలైన వారు అలా మాట్లాడారు అంటే వారు మనని దిద్దడానికి మాట్లాడారు తప్ప వారికి ఏ అక్కసు ఉంటుంది, దేనికి అక్కసు పెట్టుకుంటారు, దేనికి కోపం వాళ్ళకి అన్న
విశాల హృదయం, సంస్కారవంతమైన భావన ఉంటే మంచి మాట పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అది విమర్శనాత్మకంగా ఉన్న, మనసుకి కించిత్ కష్టపెట్టేదిగా ఉన్న సహృదయంతో తీసుకుంటారు. కాబట్టి అటువంటి సహృదయంతో లక్ష్మణుడు స్వీకరించాడు. స్వీకరించి వెంటనే అన్నాడు, నేను ఇప్పుడు అనుకుంటున్నాను, బహుశः ఇక్కడికి దశరథ మహారాజు గారు వచ్చి ఉంటారు. దశరథ మహారాజు గారు వచ్చి మనని చూడడం కోసం, మన క్షేమాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి మీరు ఇలా నన్ను మందలించడం సమంజసమే అన్న భావనతో సిగ్గుపడి ఎర్రబడినటువంటి ముఖము కలిగిన వాడై, నాన్నగారే వచ్చి ఉంటారు మనని చూడ్డానికి అని చెప్పాడు. చెప్పిన తర్వాత రాముడు ఒక్కసారి ఆ సైన్యం వంక చూశాడు. ఆ కోవిదార వృక్షం పతాకంగా ఉన్నటువంటి సైన్యం వంక చూసి వెంటనే అంటున్నాడు, నిజమే, వచ్చినది కోవిదార వృక్ష పతాకం ఉన్నటువంటి సైన్యం. అంత సైన్యం వచ్చింది అంటే అది నిక్కచ్చిగా భరతుడిది. కానీ లక్ష్మణ, నువ్వు గమనించావా, ముందు శత్రుంజయము అన్న ఏనుగు వస్తోంది. అది మన నాన్నగారి భద్రగజం. నాన్నగారు కూర్చుని ఆ ఏనుగు మీద వస్తారు, అది మర్యాద చతురంగ బలాలు వస్తున్నప్పుడు. కానీ దాని మీద తెల్లగొడుగు లేదు. దాని మీద తెల్లగొడుగు లేదు అంటే రాజుగారికి ఏదైనా ఆపద కలిగిందా, ప్రాణ సంశయం కలిగిందా అని నేను శంక పొందుతున్నాను. లేకపోతే ఇట్లా జరిగే అవకాశం లేదు. ఇట్లా ఆ తెల్లగొడుగు కింద ఖాళీగా ఏనుగు మీద వచ్చే అవకాశం లేదు ఏనుగు. కాబట్టి రాజుకి ఏదో ఆపద కలిగింది అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అంటే రాముడు ఒక్క విషయాన్ని చూసినంత మాత్రం చేత ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో నిర్ణయానికి వస్తాడో మనకే అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత భరతుడు అక్కడ గుహుణ్ణి, శత్రుఘ్నుణ్ణి వీళ్ళిద్దరినీ కూడా, మీరు వెళ్ళి ఎక్కడున్నాడో రాముడు వెతకండి, ఈ అరణ్యమంతా కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీరు అరణ్యాన్ని శోధించి రాముడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని నాకు చెప్తే మనం రాముడిని కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి శత్రుఘ్నుడు, గుహుడు, రాముడు, సుమంత్రుడు అందరూ కూడా బయలుదేరారు. బయలుదేరినప్పుడు భరతుడితో గుహుడు బయలుదేరాడు. ఎందుకనంటే అరణ్య ప్రాంతం అంతా తెలుసు కాబట్టి ఆ గుహుడు భరతుడితో కలిసి బయలుదేరాడు. శత్రుఘ్నుడితో సుమంత్రుడు ఉన్నాడు. సుమంత్రుడు మంత్రి. సుమంత్రుడు శత్రుఘ్నుడితో బయలుదేరాడు, భరతుడు గుహుడితో బయలుదేరాడు. బయలుదేరి ఆ రాముడు ఎక్కడున్నాడు అన్నది వెతుకుతున్నారు. వెతుకుతున్నప్పుడు చెట్ల మీద గుర్తులు కనపడ్డాయి. అంటే అంత పెద్ద అరణ్యంలో ఒక్కసారి దారి తప్పితే అక్కడ దారులేం ఉండవు. మళ్ళీ వాళ్ళు ఉన్న పర్ణశాలకి రావడం చాలా కష్టం. అందుకని మళ్ళీ తిరిగి క్షేమంగా పర్ణశాలకి చేరుకోవాలి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి రావడానికి వీలుగా దారి గుర్తుపట్టడానికి బాగా పెద్ద పెద్దవైనటువంటి చెట్ల మీద పతాకాలు, నారచీరలు, దర్భలు ఇటువంటివన్నీ కూడా రాముడు, లక్ష్మణుడు కట్టారు. అంటే ఎప్పుడైనా ఏదైనా మార్గం తప్పిపోయారనుకోండి, ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి అక్కడి నుంచి ఆ ఎగురుతున్నటువంటి నారచీరలు ఇటువంటి వాటిని చూసి దానిని బట్టి మళ్ళీ వాళ్ళు పర్ణశాలకి చేరుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఎగురుతున్నాయి. దీన్ని బట్టి ఆ రామలక్ష్మణులే ఇవన్నీ కట్టారు అని మనకు అర్థమవుతోంది అని చెప్పి ఆ భరతుడు గుహుడితో మాట్లాడి ముందుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు భరతుడు అంటాడు, యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. ఆ రామచంద్రమూర్తి నాకు కనపడే వరకు రాముడితో మహాబలవంతుడైనటువంటి లక్ష్మణస్వామి అనుగమించి వెడుతున్నాడు. ఆ లక్ష్మణ సహితుడైన రాముణ్ణి చూసే వరకు వైదేహీం వా మహాభాగాం, మహాకీర్తివంతురాలైనటువంటి విదేహ వంశమునకు చెందిన సీతమ్మని దర్శనం చేసే వరకు నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి కలగదు. ఈ శ్లోకాలు భరతుడి యొక్క సహృదయాన్ని, సచ్చీలతని తెలియచేస్తాయి. రాముడు ఎంత ఖచ్చితంగా భరతుడి గురించి అంచనా వేశాడు అన్నది అర్థమవుతుంది. యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. నేను
ఆ రామచంద్రమూర్తి యొక్క పాదములను తల మీద ధరించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. శిరసా ధరయిష్యామి, ఎప్పుడైతే రాముని యొక్క పాదములను తీసుకుని నా తల మీద పెట్టుకుంటానో అప్పుడే నాకు శాంతి కలుగుతుంది. అప్పటి వరకు నాకు శాంతి కలగదని ఆ లక్ష్మణ సీతమ్మల కోసమని వెతుకుతున్నారు. వెతుకుతూ లక్ష్మణుడు భాగ్యశాలి, ఎప్పుడు అన్నగారి పక్కన ఉంటాడు, అన్నగారి సేవ త్రికరణ శుద్ధిగా చేస్తున్నాడు, అటువంటి లక్ష్మణస్వామి శ్లాఘనీయుడు అని ఎంతో కీర్తిస్తున్నాడు. ఈ పర్వతం ఎంత అదృష్టం చేసుకుందో, దీని మీద ధర్మమూర్తి అయినటువంటి మా అన్నగారు రామచంద్రమూర్తి భార్యాసహితుడై నివాసం చేస్తున్నాడని ఆ పర్వతాన్ని కూడా కీర్తిస్తున్నాడు. అంటే భరతుడి హృదయం రాముడి పట్ల ఎంత అంకిత భావంతో, ఎంత భక్తిభావంతో ఉంటుందో అర్థమవుతుంది. ఈలోగా భరతుడికి పొగ కనపడింది. ఆ పొగని బట్టి బహుశः ఇక్కడ ఏదో ఆశ్రమం ఉంది. అగ్నిహోత్రం వెలుగుతోంది. నిత్యాగ్నిహోత్రీకులు ఇక్ష్వాకు వంశం వాళ్ళు కాబట్టి ఎక్కడ ఉన్నా అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తారు. నిజానికి అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయవలసిందే. ధర్మపత్ని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే ఊక ఉంచుకుని అగ్నిహోత్ర సంరక్షణ కొరకు అగ్నిశాలలో ఆ అగ్నిహోత్రంలో ఆ ఊక వేస్తూ ఉంటారు. అది నిధనం అయిపోకుండా ఆ అగ్ని వెలుగుతూ ఉంటుంది. ఆ అగ్నిలోనే అన్ని కార్యాలు చేస్తారు. యజ్ఞం చేయాలన్నా దాంట్లోంచే తీసుకెడతారు. చిట్ట చివరికి శరీరము పడిపోయిన తర్వాత ఆ అగ్నితోటే ప్రేత సంస్కారం చేసేస్తారు. అందుకని నిజానికి సనాతన ధర్మంలో అందరూ అగ్ని ఆరాధకులే. అటువంటి నిత్యాగ్నిహోత్రీకులు రామలక్ష్మణులు కనుక వాళ్ళ అగ్నిహోత్రాలు ఉంటాయి వేదికల మీద. వాటిలోంచి వస్తోంది పొగ అని భరతుడు గుర్తుపట్టాడు. గబగబా పరిగెత్తుకుంటూ పొగ వచ్చిన వైపుకు వెళ్ళాడు. వెడితే అక్కడ లేళ్ల యొక్క పేడతోటి, గేదెలు మొదలైనవి, ఆవులు మొదలైనవి వేసినటువంటి పేడతోటి చేసుకొని సిద్ధం చేసినటువంటి పిడకల కుప్పలు కనపడ్డాయి. ఓ చలికాలంలో ఉపయోగించుకోవడానికి బహుశా పిడకలు చేసి సిద్ధం చేసుకుని కుప్పలు పోశారన్నమాట అనుకున్నారు. అట్లాగే నిత్యాగ్నిహోత్రీకులు, పైగా ఏ హోమమైనా చేయవలసి వస్తే అవసరం వస్తుంది, వంటలో అవసరం వస్తుంది, పుల్లలు ఉన్నాయి, ఆయుధాలు గోడలకి తగల్చున్నాయి. అది చూసి భరతుడు ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళాడు. అన్నగారు ఒంటి నిండా చందనం రాసుకొని కూర్చునేటటువంటి రాముడు ఒంటికి మట్టి పట్టి కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి రాముణ్ణి చూస్తూనే పరిగెత్తుకెళ్ళి రాముడి పాదాలు పట్టుకోవాలన్న ఆకాంక్షతో వెళ్ళినవాడు రాముడి పాదములు తగలకుండానే కింద పడిపోయాడు. ఆర్యా అని మాత్రమే అరవగలిగాడు. రాముడు వెంటనే భరతుణ్ణి చూసి, నాయన ఏమిలా నువ్వు కృషించిపోయావు, తండ్రి గారు రావాలి కదా, తండ్రి గారు రాలేదే, నువ్వు ఒక్కడివే వచ్చావేమి అని. ఆ భరతుడు రాజ్యాభిషిక్తుడై ఉండాలన్నది త్రికరణ శుద్ధిగా రామచంద్రమూర్తి యొక్క కోరిక. అట్లా భరతుడు పట్టాభిషిక్తుడై ఉంటే రాజ్య పరిపాలన యందు ఆయన చూపించవలసినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుతూ గురువు వశిష్ఠుణ్ణి ప్రతిరోజు పూజ చేస్తున్నావా? ఆ వశిష్ఠుని యొక్క కుమారుడైనటువంటి సుయజ్ఞుణ్ణి గౌరవిస్తున్నావా? అట్లాగే మన పురోహితుడు ఎట్లా చెప్పాడో అట్లా హోమములు నిర్వహిస్తున్నావా? ఎందుకనంటే రాజు హోమములు నిర్వహించి హవిస్సు దేవతలకిస్తే అప్పుడు దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తే లోకమంతా ప్రశాంతంగా ఉండి అన్ని ప్రాణులకు అన్నం దొరుకుతుంది. అన్ని ప్రాణుల కడుపు నిండినప్పుడే అందరూ ధర్మాచరణ చేయగలుగుతారు. అందుకని గురువులు చెప్పినట్టుగా నువ్వు హోమం చేస్తున్నావా? రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి సుధన్వుణ్ణి గౌరవిస్తున్నావా అని అడిగి, కచ్చిదాత్మ సమాహ శూరాః శ్రువవంతో జితేంద్రియాః కులీనాశ్చ ఇంగితజ్ఞాశ్చ కృతాస్తే తతమంత్రిణః. నిజానికి ఒక రాజ్య పరిపాలనలో పరిపాలకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పరిపాలించాలో వాటన్నిటినీ కూడా రామచంద్రమూర్తి భరతుడితో మాట్లాడుతూ నువ్వు మంత్రుల్ని నియమించేటప్పుడు నీతో సమానులైన వారు, శూరులు, శాస్త్రము బాగా చదువుకున్నటువంటి వారు, జితేంద్రియాః ఇంద్రియములను గెలిచినటువంటి వారు, కులీనాశ్చ
మంచి వంశములలో జన్మించిన వారు, ఇంగితజ్ఞాశ్చ మనసులోని అభిప్రాయం తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞావంతుల్ని మంత్రులుగా నియమించుకున్నావా? అమాచ్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్తత్వం నియోజమసి కర్మసు. ఏ విధమైనటువంటి ప్రలోభములకు వాళ్ళు లొంగరు అన్న విషయాన్ని నువ్వు మంత్రి పదవి ఇచ్చేటప్పుడే పరిశీలించి చూసావా? అసలు వాళ్ళకి మంత్రి పదవి ఇస్తానన్న విషయాన్ని కూడా చెప్పకుండా, వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది అన్న విషయం కూడా వాళ్ళ ఊహకు అందకముందే వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టి, మనిషి సాధారణంగా ఎటువంటి లౌల్యములకు ప్రలోభములకు వశపడిపోతాడో అటువంటి ప్రలోభాలన్నీ వాళ్ళకి చూపించి, వాళ్ళు ఏదైనా వ్యసనానికి లొంగిపోతారా, బలహీనతకి లొంగిపోతారా, ధనానికి లొంగిపోతారా అన్నది పరిశీలించి, వాళ్ళ శీలము అటువంటిది కాదు, వాళ్ళు ధర్మనిష్ఠులు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉన్నత పదవులలో ఉండవలసిన వారికి తగిన పదవులు ఇచ్చావా? త్రికరణ శుద్ధి కలిగినటువంటి వారికే ఇచ్చావా? ఉత్తమోత్తములైన వారికి మాత్రమే అంతంత గొప్ప పదవులు ఇచ్చావా? లేకపోతే సమాజానికి వేరు సందేశం అందుతుంది. సచ్చీలురైన వారు మాత్రమే అంత సమున్నతమైన పదవులలో కూర్చుని ఉండాలి. నాయనా అట్లా ఇచ్చావా? కచ్చిద్దర్శయసే నిత్యం మానుషాణం విభూషితం బుద్ధాయోద్ధాయ పూర్వాస్మే రాజపుత్ర మహాపథే. రాజదర్శనం చేసి ఎన్నాళ్ళయిందో, రాజుగారు కనపడి ఎన్నాళ్ళయిందో అని ప్రజలు అనుకోకూడదు. ప్రజలకి రాజు ఆరోగ్యవంతుడై ఉన్నాడు, ప్రజ్ఞావంతుడై ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మేధస్సుతో ఉన్నాడు, ప్రజల యందు ప్రేమతో ఉన్నాడని తెలియడానికి నువ్వు ఉదయాన్నే లేచి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేసి అలంకారం చేసుకొని నువ్వు రాజమార్గంలో వెడుతూ ఒకసారి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తున్నావా? దానివల్ల ప్రజలు ఏదైనా రాజుతో మాట్లాడాలని అనుకుంటే వారికి ఒక అవకాశం కలుగుతుంది. అట్లా కలగకుండా ఉంటే అసలు రాజుకి చెప్పుకునే అవకాశం లేదని ప్రజలు బాధపడతారు. నిజంగా ప్రజలు ఏ బాధపడుతున్నారో ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం నీకుండదు. నీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు అతి చనువుగా ఉండడానికి వీల్లేదు, అతి భయంగా ఉండడానికి వీల్లేదు. అతి భయంగా ఉంటే నీతో ఏమీ మాట్లాడరు, అతి చనువుగా ఉంటే అక్కర్లేనివి పనికొచ్చేవి అన్నీ మాట్లాడతారు. రెండూ కాకుండా తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగని మనము గీత దాటితే ప్రమాదం అన్న ఆరోగ్యవంతమైన భయం ఉంచాలి. అట్లా ప్రవర్తిస్తున్నావా? అశ్వ గజ సంపద పెంచుకుంటున్నావా? లేకపోతే ఉన్నవి చాలని తృప్తి పడిపోతున్నావా? అట్లా కాకుండా వాటిని నిరంతరం రక్షణ కొరకు, దేశ భద్రత కొరకు పెంచుకుంటున్నావా? కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజిత ప్రజం రాష్ట్రం తవానుజానంతి మంత్రిణ కైకయీసుత. నువ్వు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఉద్విగ్నతకి లోనై తీవ్రమైన దండన విధించడానికి సిద్ధపడుతుంటే, ఆ నేరానికి ఆ దోషానికి అంత పెద్ద దండన విధించక్కర్లేదు అని అనుకున్నప్పుడు మంత్రులు స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ దగ్గరికి వచ్చి అట్లా మీరు దండన విధించకూడదు అని రాజు అయిన నీకు చెప్తున్నారా? అట్లా రాజు చెప్తే నువ్వు వింటున్నావా? అట్లా చెప్పనప్పుడు రాజుగారు అట్లా దండన విధిస్తే మనమెందుకు జోక్యం చేసుకోవడమని ఊరుకునేటటువంటి తటస్థ స్వభావులైన మంత్రులు నీ చుట్టూ చేరితే అప్రతిష్ట పాలైపోతావు. కాబట్టి నిన్ను జాగ్రత్తగా మనసులో పెట్టుకొని నీ రక్షణ కొరకు అట్లా మాట్లాడేవారు నీ దగ్గర ఉన్నారా? ఉపాయ కుశలం వైద్యం భృత్య సందూషణే రతం శూరమైశ్వర్యకామంచ యోనహంతి సమధ్యతే. నీ దగ్గర ఆంతరంగికులుగా ఉన్న మంత్రులలో కొంతమంది చాలా నేర్పు కలిగిన వాళ్ళు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, సమయోచితంగా ప్రజ్ఞతో మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఈ విభూతులు నిన్ను నిలబెట్టడానికి, రాజ్యాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి పనికి రావాలి తప్ప నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రెండు కింద చీల్చి రెండు కింద విభాగం పొంది వాళ్ళల్లో వాళ్ళు దెబ్బడాలుకునేటట్టుగా చేసి చివరికి నిన్నే బలహీనపడిపోయేటట్టుగా చేసేవారున్నారని తెలిస్తే
ఎన్ని తెలివితేటలున్నవారైనా సరే వాళ్ళని వధించాలి తప్ప వదిలిపెట్టకూడదు. ఆ తెలివితేటలు పనికొచ్చే తెలివితేటలు కావు, అవి ప్రమాదకరమైన తెలివితేటలు. అటువంటి వారిని శిక్షించి మిగిలిన వాళ్ళు దారి తప్పకుండా చూస్తున్నావా? కచ్చిదృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచి కులీనశ్చానురక్తశ్చ దక్ష సేనాపతికృత. సేనాపతిని నియమించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, తృప్తి కలిగిన వాడై ఉండాలి. సేనాపతి దగ్గర చతురంగ బలాలు ఉంటాయి. తృప్తి లేకుండా ఇంకా ఈ పదవి నుంచి మనం ఇంకా పైకి ఎగబాకాలి, కుట్రలు చెయ్యాలన్న కోరికలు ఉండకూడదు. తృప్తి కలిగినవాడు, మంచి పరాక్రమవంతుడు, బుద్ధి కలిగినవాడు, ధైర్యమున్నవాడు, నిజాయితీపరుడు, ఉత్తముడు, రాజభక్తి తత్పరుడు, సమర్థుడు, ఈ గుణములు ఉన్నవాడిని సేనాపతిగా పెట్టుకున్నావా? బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యే యుద్ధ విశారదాః దృష్టాపదానా విక్రాంతాః తయా సత్కృత్యమానితాః. దేశం కోసం, రాజ్యం కోసం నిస్వార్థంగా త్యాగబుద్ధితో ప్రవర్తించి దేశానికి నీకు గొప్ప గొప్ప విజయములను, కీర్తిని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని గుర్తించేటప్పుడు, అటువంటి వారిని దేశం తరపున సత్కరించేటప్పుడు నిస్వార్థంగా, పక్షపాతరహితంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి వ్యక్తులను ప్రోత్సహించి వారికి అటువంటి సన్మానం చేస్తున్నావా? అట్లాగే కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్తకాలం దాతవ్యం దదాసిన విలంబసే. ప్రభువు సైన్యానికి, తన దగ్గర ఉన్న ఉద్యోగులకి అన్నం పెట్టవలసిన అవసరం రావచ్చు. వాళ్ళు చాలా కాలం అక్కడే ఉండి పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి ప్రభుత్వం పనుపున, రాజు పనుపున భోజనాలు, పలహారాలు ఇవన్నీ ఏర్పాటు చేయవచ్చు. పెట్టడం కాదు భరత, వేళపట్టున పెడుతున్నావా? జీతాలు ఇవ్వడం కాదు, వేళపట్టున జీతాలు ఇస్తున్నావా? అందుకని కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం. వాళ్ళకి ఇవ్వవలసిన జీతం ఇచ్చేశాను కాదు, ఇవ్వవలసిన సమయానికి ఇస్తున్నావా? సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి నవిలంబసే. ఈ రెండు విషయాల్లో ఆలస్యం అయితే అసంతృప్తి ఏర్పడుతుంది. కాలాతిక్రమణాచ్చైవ భక్త వేతనయోర్భృతాః భర్తు కుప్యంతి దుష్యంతి సోనర్థ సుమహాన్ స్మృతః. నీ దగ్గర పనిచేసే వాళ్ళకి నువ్వు వేళపట్టున జీతం ఇవ్వకపోయినా, వాళ్ళకి పెట్టవలసినది పెట్టవలసిన సమయానికి పెట్టకపోయినా వాళ్ళకి ఆగ్రహం కలుగుతుంది. ఆగ్రహం కలిగితే వాళ్ళు రాజుని పదవీచ్యుతుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ యందు ఏర్పడిన అసంతృప్తి చివరికి నిన్ను ఇబ్బందిలోకి నెట్టవచ్చు. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? కచ్చిత్ సర్వే నిరుక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః కచ్చిత్ ప్రాణంస్తవార్థేషు సత్యం జంతి సమాహితాః. నీ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదవులలో ఉన్నవాళ్ళు అవసరమైతే దేశం కోసం, ప్రభువు కోసం ప్రాణాలు ఒడ్డడానికి సిద్ధపడేవాళ్ళేనా? కచ్చిత్ జ్ఞానపదో విద్వాన్ దక్షిణ ప్రతిభానవాన్ యథోక్తవాదీ దూతస్తే కృతో భరత పండిత. మన తరపున ఇతర దేశాలలో దూతలుగా ఉండవలసిన వాళ్ళు ఉంటారు, ఇతరులకు వెళ్ళి నీ తరపున మాట్లాడవలసిన వాళ్ళు ఉంటారు. అటువంటి దూతని నియమించేటప్పుడు ఈ దేశం వాడై ఉండాలి. అప్పుడే ఆ దేశభక్తి, మన దేశ గౌరవం, మన దేశ ప్రతిష్ట, ఈ దేశం యొక్క మర్యాదని 10 మందిలో నిలబెట్టాలన్న ఆర్తి ఉంటుంది. అటువంటి స్వదేశీయుణ్ణి, గొప్ప విద్వాంసుణ్ణి, ఆయన్ని చూడగానే ఆయన మాట్లాడుతుంటే ఇంత విద్వాంసుడు మాట్లాడుతున్నాడు అవతల రాజు పరుపున అని యువతల వారు చెవులు రిక్కించి వినాలి. అటువంటి విద్వాంసుణ్ణి, సమర్థుణ్ణి, సమయస్ఫూర్తితో ఆ సందర్భానికి అనుగుణంగా మాట్లాడగలిగిన వాణ్ణి, రాజు ఏది చెప్పాడో దాన్ని అవతల వారికి చెప్పగలిగినటువంటి ప్రజ్ఞావంతుణ్ణి, కృతో భరత పండిత. అటువంటి వాణ్ణి దూతగా పెట్టుకున్నావా? కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచ త్రిభిరవిజ్ఞాతై వేత్సి తీర్థానిచారకై. స్వదేశం విషయంలో గూఢచారులు నియమించడంలో, అంతఃపుర నిర్వహణలో, రాజ్య పరిపాలనలో,
తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నావా? ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధా బుద్ధిమన్వీక్షకీం ప్రాప్య నిరర్థం ప్రవదంతితే. లోకంలో అనేక మందికి మంచి మాటలు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడూ మంచి మాటలు చెప్పబడుతూ ఉండాలి. కానీ అట్లా చెప్పేటప్పుడు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసి కేవలంగా శుష్క పాండిత్యంతో, ఏదైతే తర్కంతో, ఒక వాదనతో బయలుదేరి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే అవతల వారి మీద రుద్దే ప్రయత్నం ఉన్న పండితుల విషయంలో జాగరూకుడవై ఉన్నావా? నగర రక్షణ చాలా జాగ్రత్తగా చేస్తున్నావా? రాజ్య పరిపాలన గురించి ఇన్ని విషయాలలోనూ జాగ్రత్తపరుడవై ఉన్నావా అని ఆ భరతుడు రాజై పరిపాలన జాగ్రత్తగా చెయ్యాలన్న విశేషమైన ఆత్మీయత. అంతేగాని నేను పొందవలసిన రాజ్యాన్ని భరతుడు పొందాడు, నేను రాజ్య పరిపాలన గురించి భరతుడికి ఎందుకు చెప్పాలన్న ఒక విధమైనటువంటి అసూయ రాముడి యందు లేవు అనడానికి తార్కాణం చూడగానే నువ్వు వృద్ధిలోకి వచ్చే అంత బాగా పరిపాలన చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టగలిగిన ఉత్తరాధికారిగా పేరు తెచ్చుకోవాలి అన్న తాపత్రయంతో, అటువంటి ఆర్తితో ఆ భరతుడికి రాజ్య పరిపాలన గురించి మాట్లాడాడు. మధుర పదార్థం తినేటప్పుడు మిత్రులకు పెట్టు తిని తప్ప ఒక్కడివి ఎప్పుడూ తినకు సుమా అని ఇన్ని విషయాలు భరతుడికి చెప్తే భరతుడు ఎంతో సంతోషించాడు. కానీ భరతుడు వచ్చినది వేరొక కారణానికి. ఇవన్నీ తెలుసుకుని నిజానికి రాజ్య పరిపాలన చేసే ఉద్దేశం భరతుడికి లేదు. చూసి చీరా ఈ అజినము జటలు వీటితో నా దగ్గరికి వచ్చావు, పైగా రాజుగారు నాకు కనపట్టలేదు, దశరథ మహారాజు గారు రాలేదా, క్షేమంగా ఉన్నాడా అంతఃపురంలో, శత్రుంజయమన్న ఏనుగు మీద తెల్ల గొడుగు పెట్టి ఉంటుంది కదా, ఎందుకు ఆ తెల్ల గొడుగు పెట్టి లేదు అని అడిగాడు. అడిగితే భరతుడు వెంటనే, అన్నయ్య నువ్వు వెళ్ళిపోయినటువంటి కారణం చేత బెంగ పెట్టుకున్న మహారాజు తొందరలో నిన్ను చూడాలి చూడాలి అని ఆర్తి పొంది పంచభూతముల యందు కలిసిపోయాడు, మరణించాడన్నయ్య. అంత్యేష్టి సంస్కారం నేను శత్రుఘ్నుడు చేశాం. నువ్వు ఆయనకి ఉదకక్రియలు చేస్తే, జలతర్పణ ఇస్తే సంతోషిస్తాడు అన్నాడు. ఆ మాట వినగానే బావురుమని ఏడ్చి రాముడు ఆసనంలోంచి కింద పడి మూర్ఛపోయాడు. సీతమ్మ లక్ష్మణస్వామి వచ్చి నీళ్లు చిలకరించి స్వస్థత కలిగిన తర్వాత లేపారు. ఇప్పుడు రాముడు అన్నాడు, సీతామృతస్తే శ్వశుర పిత్రా హీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం. ఈ శ్లోకం చాలా విచిత్రమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో రాముడు అన్నాడు, సీతామృతస్తే శ్వశుర, సీత మీ మామగారు చనిపోయారు అన్నాడు. అట్లాగే పిత్రాహీనోసి లక్ష్మణ, లక్ష్మణుడికి తండ్రి లేడన్నాడు. ఇవన్నీ ఎందుకు? మా నాన్నగారు చనిపోయారట అంటే ఇవన్నీ అవవా? అలా అనలేదు రాముడు. అంటే ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా రాముడు మాట్లాడే మాటలు ఎంత శాస్త్రీయంగా ఉంటాయో అర్థమవుతుంది. సీతామృతస్తే శ్వశుర, కోడలికి మామగారి లాంటి ఆత్మీయ బంధువు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుకనంటే ఆ కోడలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అహరహం తాపత్రయపడుతూ ఉంటాడు. నిజానికి కడుపున పుట్టినటువంటి కూతురు, నాన్నగారు మీరు పలహారం చేశారా, నాన్నగారు మంచినీళ్ళు తాగారా అని అడిగినప్పుడు కన్నా కోడలు, మామయ్య గారు ఎవరో వస్తూనే ఉంటారు, ఆలస్యం అయిపోతోంది, అత్తయ్య గారు వెళ్ళి మాట్లాడతారు, లేకపోతే నేను మాట్లాడతాను, మీ అబ్బాయి మాట్లాడతారు, మీరు పలహారం చేసేసి వెళ్ళండి అని లోపలికి పిలిచి స్వాతంత్ర్యం తీసుకుని పలహారం పెట్టినప్పుడు మామగారు ఇంకో 5 ఏళ్ళు బ్రతకవలసిన వాడు 15 ఏళ్ళు బతుకుతాడు. కోడలు మామగారికి ప్రాణం పోస్తుంది. ఆ మామ కోడళ్ళ మధ్య ఉండే అనుబంధం తండ్రి కూతుళ్ళ అనుబంధం కన్నా చాలా చాలా గొప్పది.
అంత గొప్పది నా కోసమని ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది. ఈమె సంతోషం చూడడానికి నేను ప్రధానాధికారిని, ఈమె సంతోషంగా ఉండేటట్టు నేను చూడాలని మామగారు అంత తాపత్రయపడతాట. అందుకే ఒక పెళ్ళైన ఆడపిల్ల జీవితంలో బావురుమని ఏడవలసిన సందర్భం ఏమైనా ఉంటే మామగారు వెళ్ళిపోయిన రోజుని. కాబట్టి సీతా మృతస్తే శ్వశుర, మీ మామగారు వెళ్ళిపోయారు. పిత్రాహీనోసి లక్ష్మణ, లక్ష్మణుడికి తండ్రి వెళ్ళిపోయాడు. మరి తనకి, నాకు తండ్రి లేకపోయినా లక్ష్మణుడు తండ్రిలా నన్ను కాపాడుకుంటున్నాడు. కానీ పెద్దన్నగారిని నేను తండ్రిలా ఉండాలి, కానీ నేను అలా కాపాడుతున్నానో లేదో లక్ష్మణుడిని. కాబట్టి లక్ష్మణుడికి తండ్రి పోయాడు. భరతో దుఃఖమాచష్టే, భరతుడు విశేషమైన దుఃఖాన్ని పొందాడు. స్వర్గతం పృథివీపతి, స్వర్గలోకాన్ని ఆ దశరథ మహారాజు గారు పొందారు. కాబట్టి మా నాన్నగారికి జలతర్పణ చేద్దాం, పిండ ప్రదానం చెయ్యాలి. కాబట్టి గార చెట్టు తెలగపిండి పర్ణశాల లోపల ఉంది, ఆ తెలగపిండి పట్టుకురా, గార చెట్టు యొక్క పిండి పట్టుకురా, అది ముద్దలు చేసి పెట్టాలి. కాబట్టి ఉత్తరీయం పట్టరా, పట్టుకొస్తే ఉత్తరీయం లేకుండా ఏది చేయడానికి అర్హత ఉండదు. కాబట్టి ఆ ఉత్తరీయం పట్టుకురా, గారపిండి ముద్ద పట్రా అని అంత దుఃఖంలో కూడా అంత మర్యాదతో మాట్లాడతాడు. మాట్లాడి సీతా పురస్తాద్రజతు త్వమేనాయ భితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ. లోకంలో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి దారుణమైన నడక నడవాలని కోరుకోరు. అటువంటి దారుణమైన నడక నడుద్దాం. నువ్వు ముందు నడువు, వెనక నేను లక్ష్మణుడు నడుస్తా అన్నారు. అలా నడిచారు అంటే గుర్తు ఏమిటంటే ఎవరో చనిపోయారు, ఎవరికో ధర్మోదకాలు ఇస్తున్నారని గుర్తు. అందుకని సీతా పురస్తాద్రజతు, నువ్వు ముందు నడు, వెనక మేము నడిచొస్తా అన్నాడు. అని గంగానదికి వెళ్ళి జలతర్పణలిచ్చి దక్షిణ దిక్కుకి తిరిగి ఈ నీరు అక్షయమై దశరథ మహారాజా నీకు అందుగాక అని దక్షిణ దిక్కుకి కొనలు ఉండేటట్టుగా దర్భలు పరిచి వాటి మీద ఆ గార చెట్టు యొక్క తెలకపిండి ముద్దల్ని రేగుపండు గుజ్జుతో కలిపి చేసి వాటి మీద పెట్టాడు. అంటే లోకంలో ఒక నిర్ణయం ఉంటుంది, అది రాముడే చెప్పాడు ఆ సీతమ్మ లక్ష్మణస్వామి వాళ్ళతో. ఇదం భుజ్వ మహారాజా ప్రీతో యదశనావయం యదన్నః పురుషో భవతి తదన్నాస్యస్య దేవతాః. పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు తను ఏది తింటాడో అదే పెట్టాలి, తను ఏది తినడో అది పెట్టకూడదు. ఆయన శక్తి ఏదో సామాన్యమైనటువంటి అరటిపళ్ళు కొనుక్కు తినడం వరకే. ఆయన అంతకన్నా పెద్ద పెద్ద ఏదో చక్రకేళీలు అమృతపాణీలు అవి కొనుక్కు తినడం. ఎంత ప్రేమ ఉన్నా తద్దినన్నాడు అట్లా కొని పెట్టకూడదు. తను ఏ పండు తింటాడో అరటిపండు సామాన్యమైంది ఏది కొనుక్కోగలడో అదే కొని పెట్టాలి. తను ఏది తింటాడో అది పెట్టాలి తప్ప తను తిననిది పెట్టకూడదు. తను ఏమి తింటున్నాడు రాముడు అరణ్యవాసంలో? గారపిండి ముద్దలు చేసుకొని తెచ్చుకుని దాచుకుని తింటున్నాడు. ఎందుకంటే వర్షం వస్తే బయటికి ఎట్లా పెడతారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు పళ్ళు కందమూలాలు? నీరంతా అడవిలో నిండిపోయి ఉంటుంది, ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని గార చెట్టు దగ్గర ఉండేటటువంటి ఆ తెలక పిండి తెచ్చుకొని దాన్ని ఎండబెట్టుకుని లోపల పెట్టుకుని తడి చేసి ముద్దలు చేసుకుని ఆ గారపిండి ముద్ద తింటున్నాడు. అందుకని నాన్నగారు నేను ఇప్పుడు అరణ్యవాసంలో ఏం తింటున్నానో అదే మీకు పిండంగా పెట్టాను, మీరు దీన్ని ప్రీతితో స్వీకరించండి అని నమస్కారం చేశాడు. కౌసల్య ఈ భరతుడు వాళ్ళు వచ్చిన తరువాత వయస్సులో పెద్దది కదూ, వశిష్ఠ మహర్షితో కలిసి తర్వాత మెల్లిగా నడిచి వస్తోంది. వస్తున్నప్పుడు గంగ ఒడ్డున దక్షిణ దిక్కుకు పరిచిన దర్భలు వాటి మీద ఈ గారపిండి ముద్దలు కనబడ్డాయి. అవి చూసింది, చూసి భోరుమని ఏడ్చింది. ఏడ్చి తస్య దేవ సమానస్య పార్థివస్య మహాత్మనః నైతదౌపైకం మన్యే భుక్తభోగస్య భోజనం. ఏమి దశరథ మహారాజు యావత్ భూమిని పరిపాలించాడు, అటువంటి చక్రవర్తి, ఆయన పెద్ద కొడుకు, నిజానికి కర్మసంతానం, కర్మ చెయ్యవలసిన వాడు ఆయన. ఆయన పిండం పెట్టవలసి వస్తే గారపిండి ముద్ద పెట్టాడు. అటువంటి దశరథుడు ఎటువంటి అన్నం తినవలసిన వాడు చివరికి పెద్ద కొడుకు దగ్గర ఎటువంటి అన్నం తింటున్నాడు?
అంటే నా కొడుకు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు అని ఏడ్చింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆ వశిష్ఠ మహర్షి ఆ రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ సీత, రాముడు, లక్ష్మణస్వామి వాళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. చేసిన తర్వాత అందరూ కలిసి కూర్చున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరూ కూడా వచ్చారు. అదొక గొప్ప సదస్యం, పెద్దలైనటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి సభ. ఆ సభలో మొట్టమొదట రాముడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తంతురామ సమాశ్వాస్య భ్రాతరం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రష్టుం సముపచక్రమే. ఆయన నా ఎందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఈ భరతుడు ఇక్కడికి వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నాడు. అతన్ని ఓదారుస్తూ అన్నాడు, కిమేతదిచ్చేయ మహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్తత్వమాగతో దేశం ఇమం చీర జటాజిని. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చిన వాడివి, యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్న వాడివి, కిరీటం పెట్టుకుని పట్టుబట్టలు కట్టుకుని భూషణాలు వేసుకుని రావలసిన వాడివి. అట్లా కాకుండా ఈ నారచీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని దేనికి వచ్చావు అని అడిగితే భరతుడు మాట్లాడుతూ, ఇత్యుక్త కైకేయీపుత్ర కాకుస్థేన మహాత్మన ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. రెండు చేతులు జోడించి అంజలి ఘటించి రాముడితోటి దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆర్యం తాత పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గతస్వర్గం మహాబాహు పుత్ర శోకాభిపీడిత. నీకు పూర్వమే చెప్పానన్నయ్య, నిన్ను అరణ్యవాసానికి దశరథ మహారాజు గారు పంపారు. ఆయన మనస్ఫూర్తిగా నిన్ను అరణ్యవాసానికి పంపలేదనడానికి గుర్తు, ఆయన నువ్వు వెళ్ళిన తరువాత ఆ బాధని కష్టాన్ని తట్టుకోలేకపోయాడు. కేవలం నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావన్న బెంగతోటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తస్యమే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వచాద్యైన రాజ్యేన భగవానివ. అన్నయ్య, మా అమ్మ 2 వరాలు అడిగింది, అందులో నాకు రాజ్యం అడిగింది, కానీ నాకు కించిత్ కూడా రాజ్యం మీద మమకారం లేదు. కాబట్టి నువ్వు వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని స్వీకరిస్తే నేను, మంత్రులు, సేన, పౌరులు, జనపదులు అందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి ఏభిశ్చ సచివై సార్ధం శిరసా యాచితోమయ భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. అందుకని ఈ మంత్రులు, సేన అందరూ కూడా నిన్ను బ్రతిమాలడం కోసం వచ్చారన్నయ్య. నేను కేవలం నీకు తమ్ముణ్ణి మాత్రమే అనుకోకు, నేను భ్రాతు నీకు తమ్ముణ్ణి, శిష్యస్య నీకు శిష్యుణ్ణి, దాసస్య నీకు దాసుణ్ణి, ప్రసాదం కర్తుమర్హసి నా యందు ప్రేమని చూపించనయ్యా, నేను అడిగింది కాదనకు అని. ఏవముక్త్వా మహాబాహు సభాష్ప కైకేయీసుత రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్ పునః. అపారమైనటువంటి దుఃఖంతో ఆ భరతుడు రాముని యొక్క 2 పాదములు చేతితో పట్టుకుని తల తాటించి నమస్కరించి అడిగాడు. అడిగితే రాముడు భరతుడికి జవాబు చెప్తున్నాడు. నదోషం తయి పశ్యామి సూక్ష్మప్యరిసూదన నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి. భరత, నీ యందు నేను కించిత్ కూడా దోషాన్ని పట్టట్లేదు. నీ యందు ఏదో తప్పు ఉందన్న భావనే నాకు లేదు. ఎందుకనంటే భరతుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారు వరాలు అడిగారు కాబట్టి భరతుడికి రాజ్యం మీద ఏదైనా వ్యామోహం ఉందని రాముడు అనుకుంటున్నాడేమో అన్న శంక భరతుడి మనసులో ఉండకూడదని నివృత్తి చేసి రాముడు మాట్లాడుతున్నాడు. నీ యందు కించిత్ దోషం కూడా లేదు. అట్లాగే మీ అమ్మ అయినటువంటి, మా అమ్మ అయినటువంటి కైకమ్మ యందు కూడా ఏ దోషమూ లేదు. కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదానఘ ఉపపన్నేషు దారీషు పుత్రేషు చ విధీయతే. నేను నీకు ఒక పెద్ద ధర్మాన్ని చెప్తాను విను. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆయనకి తన భార్య మహాప్రీతిపాత్రురాలు,
ఆయన కొడుకులు చాలా ప్రీతి, ఆయన కోడళ్ళు చాలా ప్రీతి, ఆయన భృత్యులు చాలా ప్రీతి. ఆయనకి వీళ్ళందరూ ప్రీతిపాత్రులే. ఇంత ప్రీతి ఉంది కాబట్టి ఆయన యథేచ్ఛగా స్వతంత్రంగా ఎవరిని ఎక్కడ ఉండాలని నిర్ణయించవచ్చో అట్లా నిర్ణయించే అధికారం ఆయనకుంది. దాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. నన్ను అరణ్యానికి పంపితే తప్పు, యవరాజ్యం ఇస్తే ఒప్పు అని తండ్రి మీద తీర్పులు చెప్పడానికి మనం సరిపోము భరత. కాబట్టి నన్ను వనములలో ఉండమని శాసనం చెయ్యొచ్చు దశరథుడు, రాజ్యం చెయ్యమని శాసనం చేయొచ్చు. తండ్రి ఏది చెప్పాడో అది చేశానా లేదా అన్నది నా వైపు నుంచి ధర్మం, అంతే తప్ప నన్ను రాజ్యమునందే ఉంచాలి అని మాత్రం నియమం లేదని తెలుసుకో. ఏతభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతా పితృభ్యాం ఉక్తోహం కథమన్యత్ సమాచరి. నాయన, ధర్మశీలురైనటువంటి తల్లి తండ్రి ఇద్దరూ కూడా నన్ను వనమునకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఎందుకనంటే కైకమ్మ ధర్మము తప్పినది అన్న మాట నేను అంగీకరించాను. ఆమెకి 2 వరములు ఉన్నాయి, ఆ వరం ఆమె అడిగింది కాబట్టి ఆమె ధర్మతత్పరురాలే, ఆమె వరం ఆమె అడిగింది. కాబట్టి అమ్మ ఉద్దేశ్యం నన్ను అరణ్యవాసం చెయ్యమని, అంటే కౌసల్య కన్నా భిన్నంగా చూసి మాట్లాడాల రాముడు, కౌసల్యలాగే చూస్తున్నాడు కైకని. కాబట్టి అమ్మ నన్ను అరణ్యవాసానికి వెళ్ళమంది, నాన్నగారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అరణ్యవాసం చేస్తే అమ్మ మాట నాన్నగారి మాట ఇద్దరి మాట నిలబెట్టినట్లవుతుంది. అట్లా చేయకపోతే మాతా పితృభ్యాముక్తోహం కథమన్యత్ సమాచరే, తల్లి తండ్రి కలిసి నాకు ఏది చెప్పారో అది కాకుండా ఇంకోలా నేను ఎలా చేస్తాను, నాకు ఎలా సాధ్యం అవుతుంది? ఏవం కృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాధిశ్య చ మహాతేజ దివం దశరథో గతః. ఆ దశరథ మహారాజు గారు ధన్యుడు. ఆయన దీన్ని రహస్యంగా నిర్ణయించలేదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి మంత్రులు, పురోహితులు, వశిష్ఠుడు, సుమంత్రుడు, సిద్ధార్థుడు, 350 మంది భార్యలు, కౌసల్య, సుమిత్ర, ఇంతమంది ఉండగా ఇది జరిగింది అని చెప్పాడు. రామ, నేను ధర్మము చేత కట్టుబడ్డాను అని చెప్పాడు. కాబట్టి ఆయన రహస్యంగా చేసినది కాదు, అందరికీ చెప్పి చేసినది. అయినప్పుడు దాన్ని నేను ఔదలతాల్చకుండా తిరస్కరించడం తండ్రిని అవమానించడం కదా. కాబట్టి తండ్రి గారు నాకు ఇచ్చిన ఆదేశం ఏదున్నదో దానిని నేను ఔదలదాల్చాలి తప్ప దానికి నువ్వు ప్రతిబంధకం కాకూడదు కదా. తమ్ముడవై నన్ను రాజ్యానికి రమ్మని నువ్వు అడగకూడదు కదా. కాబట్టి అట్లా అడగకు అన్నాడు. సరే, ఆ రోజు చీకటి పడిపోయింది. మళ్ళీ మరునాడు స్నానాదులు చేశారు, ఆ కందమూలాలే తిన్నారు. మళ్ళీ అందరూ ఆపర్ణశాలలోనే బయట కూర్చున్నారు. మళ్ళీ ఋషులందరూ వచ్చారు. ఇది ఒక గొప్ప సంవాదం. ఎందుకంటే లోకంలో నాకు ఇంత రావాలి, నాకు ఇంత రావాలి అని వాదన పడతారు. అబ్బే, ఆయన తీసుకున్నది సమంజసం కాదండి, నాకు ఇస్తున్న భాగం కన్నా ఎక్కువ రావాలని అడుగుతారు. నాకు రాజ్యం వద్దంటున్నాడు రాముడు, నాకు రాజ్యం వద్దంటున్నాడు భరతుడు. రాజ్యం వద్దని ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడడం, పోనీ మిగిలిన ఇద్దరు మీ ఇద్దరికీ అక్కర్లేకపోతే పోనివ్వండి మేం చూస్తామని అనకపోవడం ఎంత ఆశ్చర్యం. అసలు ఇలాంటి 4 కొడుకుల్ని కన్నా దశరథుడు ఎంత అదృష్టవంతుడు. అసలు వీళ్ళు ఒకరు ఇస్తామంటే ఒకరు వద్దనడానికి ఎటువంటి ప్రతిపాదనలు చెప్తారు, ఎంత ధర్మం చెప్తారు చూడాలి, అసలు వినాలి. ఇటువంటి అన్నదమ్ముల్ని మనం ఎక్కడ చూడాలి. కాబట్టి చూడాలని ఆ చిత్రకూటం మీద ఉన్న ఋషులందరూ కూడా వచ్చారు. వచ్చి పెద్ద సభ తీర్చారు. అంటే అటువంటి సభలో మాట్లాడడం కూడా ఎంత కష్టం, ఏదో మూర్ఖంగా మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి రాముడు వచ్చి కూర్చున్న తర్వాత భరతుడు మొదలుపెట్టాడు. గతిం ఖరైవాశ్వస్య తార్క్ష్యస్యేన పతత్రిణ అనుగంతుం న శక్తిర్మే గతిం తవ మహీపతే. రామ, నీకు తెలియని విషయం కాదు. గుర్రం ఎలా పరిగెడుతుందో అలా గాడిద పరిగెత్తే ప్రయత్నం చెయ్యకూడదు. గుర్రం గాడిద చూడ్డానికి దూరం నుంచి ఒక్కలా ఉన్నా గుర్రం గుర్రమే, గాడిద గాడిదే. ఇద్దరము మనం దశరథ మహారాజు గారి కొడుకులమే అయ్యి ఉండొచ్చు. పుట్టుకలో నీకు నాకు ఏదో కొద్దిగా తేడా ఉండొచ్చు. అంత మాత్రం చేత రామ నువ్వెక్కడా నేనెక్కడా,
నువ్వు భరించి పరిపాలించవలసిన రాజ్యాన్ని నేను భరించి పరిపాలించగలనా? యథాతురూపితో వృక్ష పురుషేణ వివర్ధిత హ్రస్వకేణ దురారోహో రూఢస్కంధో మహాద్రుమ. అన్నయ్య, వెనకటికి ఒక ఆయన ఒక విత్తనం వేసి నీళ్లు పోసి ఒక మొక్కని పెంచాడు. అది దృఢమైనటువంటి మానుతో పెద్ద చెట్టుగా ఎదిగింది. సయదా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేత్ సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతో ప్రరోపిత. అది పొట్టివాళ్ళు దాని మీదకి ఎక్కలేనంత పెద్ద చెట్టు అయిపోయింది. అంత పెద్ద మొదలైపోయింది. చెట్టంతా పువ్వులే, కానీ ఒక్క పిందె వేయలేదు, కాయలా రాలేదు, ఒక్క పండు పండలేదు. ఆ చెట్టు నాటినవాడు, చెట్టు పెంచినవాడు ఎన్ని పువ్వులు పూస్తే ఏం సుఖం, ఎంత లావుగా ఉంటే ఏం సుఖం, ఎంత బలంగా ఉంటే ఏం సుఖం, ఒక్క పండు లేదని ఎలా బాధపడతాడో అలా బాధపడతారన్నయ్య. ఏషోపమా మహాబాహో తమర్థం వెత్తుమర్హసి ఎదిత్వమస్మాన్ వృషభో భర్త భృత్యాన్న షాది. దశరథుడు అలా బాధపడడా? అన్ని గుణములు కలిగిన వాడు నాకు పెద్ద కుమారుడు అనుకున్నాడు. ఇన్ని గుణములు కలిగిన వాడు యువరాజు అవడానికి అర్హత కలిగిన వాడని ప్రజలు అనుకున్నారు. ఇన్ని గుణములు కలిగిన వాడు మా కన్నగారు, మా అదృష్టం ఆయన వెనక మేముంటామని మేము అనుకున్నాం. ఇన్ని గుణములు కలిగిన వాడు రాజ్య పరిపాలన చేస్తాడని మంత్రులు అనుకున్నారు. ఇవన్నీ వమ్ము చేసి నువ్వు అరణ్యవాసానికి వచ్చావు. అన్నయ్య, ఒక చెట్టు పాతినవాడు పండు పండకపోతే ఎలా బాధపడతాడో అలా అందరికీ బాధాకారకము కాలేదా? తస్య సాధ్విత్యమన్యంత నగరా వివిధా జనా భరతస్య వచశ్రుత్వా రామం ప్రత్యనుయాచత. భరతుడు రాముణ్ణి మళ్ళీ తిరిగి రాజ్యం తీసుకుని పరిపాలన చెయ్యమని ప్రతిపాదించి మాట్లాడుతుంటే ఆ వచ్చినటువంటి సైన్యము, జనులు అందరూ కూడా భరతుడు మాట్లాడింది శ్రేష్టం కాబట్టి రాముడు వెనక్కి రావాలి, రాజ్యం తీసుకోవాలి అని కోలాహలంగా అందరూ అరిచారు. అప్పుడు రాముడు మాట్లాడుతూ, నాత్మన కామకారోస్తి పురుషో యమనీశ్వర ఇతశ్చేతరతశ్చైనం కృతాంత పరికర్షతి. నాయన భరత, లోకంలో పురుషుడు ఏదో అనుకున్నాడని అయిపోవు. ఒక వ్యక్తిని రెండు వైపుల నుంచి లాగితే ఎలా ఊగుతాడో అలా మనిషి తను ఒకటి అనుకుంటాడు, దైవం ఒకటి అనుకుంటాడు. తను అనుకున్నది ఒకవైపు లాగుతుంది, దైవం అనుకున్నది ఒకవైపుకి లాగుతుంది. చివరికి దైవం అనుకున్న వైపుకి ఒరుగుతాడు తప్ప తన అనుకున్న వైపుకి జరుగుతుందని ఉండదు. కాబట్టి దైవము యొక్క పాత్రని కూడా నువ్వు పరిశీలించవలసి ఉంటుంది. యథాఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయం. ఒక చెట్టుకి పువ్వు పూస్తుంది, ఆ పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ దోరకాయ అవుతుంది, దోరకాయ పండు అవుతుంది. పండైనప్పుడే దానికి భయం మొదలవుతుంది. నేను కింద పడిపోతానేమో, చెట్టు నుంచి విడిపోతానేమో అని. పండుకి చెట్టు నుంచి కింద పడిపోతానని భయం. ప్రతి ప్రాణికి నాకు మృత్యు వస్తుందని భయం. లోకమంతటా ఈ భయం ఉంటుంది. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. అయితే మృత్యు వస్తుందేమో అంటే భయపడినంత మాత్రం చేత మృత్యువు ఆగిపోయేది కాదు. మృత్యు వస్తుందేమోనని భయపడి నువ్వు నిలబడిపోయినా కాలం గడిచిపోయి మృత్యు వచ్చేస్తుంది. మృత్యు వచ్చేస్తుందేమోనని నువ్వు పరిగెత్తుకుపోయినా కాలం అయిపోయి మృత్యు వచ్చేస్తుంది. కాబట్టి అసలు మృత్యువుకి భయపడి ఎక్కడ దాక్కుంటావు? ఎవరో గడుసు కవి ఓ మాట అన్నాడు, నేను భయపడనిది ఏదైనా ఉంటే లోకంలో మృత్యు ఒక్కటే అన్నాడు. ఎందుకని అంటే, నేనున్నంతకాలం అది రాదు, అది వచ్చాక నేను ఉండను, ఇంకా దాని గురించి నాకు ఎందుకు అన్నాడు. అట్లా కాబట్టి అది నించున్నా వస్తుంది, పరిగెత్తినా వస్తుంది. అత్యేతి రజనీయాతు సానప్రతి నివర్తతే ఎత్యేవ యమునా పూర్ణ సముద్రముదకాకులం. ఒక రాత్రి గడిచిపోయింది అంటే దాంట్లో ఇంకా మన ప్రమేయం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక వెనక్కి తీసుకురాలేం. ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది. యమునా నది ముందుకు వెళ్ళి సముద్రంలో కలిసిపోయాక వెనక్కి ఎట్లా తాలేమో వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం.
దాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకున్నామన్న దాన్ని బట్టి కాలాన్ని దాటుతాం తప్ప, కాలం మన ఏదో చేసేస్తుందని భయపడి నిలబడినా పరిగెత్తినా కాలం మాత్రం చెయ్యవలసింది చెయ్యకుండా ఉండదు. కాబట్టి యథాకాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. సముద్ర ప్రవాహంలో ఓ కర్ర ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంది, ఇంకో కర్ర కొట్టుకొస్తుంది, రెండు కర్రలు కలుసుకుంటాయి. ఈ కర్రల దగ్గరికి చిన్న చిన్న పుల్ల ముక్కలు కొన్ని కలుస్తాయి. ఈ పెద్ద కర్రలు రెండు వచ్చిన చిన్న పుల్లలు ఇవి కలిసి కొన్నాళ్ళు ఉంటాయి. ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూనిచ సమేత్య వివధావంతి ధ్రువో హ్యేషాం విభావన వినాభవ. నీకు తెలుసు కదా భరత, ఈ సముద్రంలో కలుసుకున్న కర్రలు రెండూ ఉండవు, కొట్టుకుపోతాయి తలో పక్కకి. ఈ చిన్న కర్రలు ఉండవు, వెళ్ళిపోతాయి. భార్య భర్త అన్న పేరుతో ఎక్కడో పుట్టిన ఇద్దరు కలుసుకుంటారు, వాళ్ళకి పిల్లలు అంటారు. ఆ తర్వాత పెద్ద కర్రలు వెళ్ళిపోతాయి, పిల్ల కర్రలు పెద్ద కర్రలు అవుతాయి, ఆ తర్వాత ఆ పెద్ద కర్రలు వెళ్తాయి, అలా విడుతూనే ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు మాత్రం ఉన్నన్నాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ అమాయకులు, మేం మాత్రం వెళ్ళమనుకుంటుంటారు. ఇది జగత్తుకున్నటువంటి విచిత్రమైన లక్షణం. ధర్మాత్మా శశుభై కృచ్ఛ్నై క్రతుభిశ్చాప్తదక్షిణై ధూతపాపో గతస్వర్గం పితాన పృథివీపతి. ఎంత అదృష్టవంతుడయా మన తండ్రి ఆ దశరథ మహారాజు గారు. ఆయన ఉన్నంత కాలం మహాధర్మాన్ని ఆచరించాడు, ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. పైగా సశుభై కృత్స్నై ఎన్నో శుభములను చేశాడు. క్రతుభిశ్చాప్తదక్షిణై యజ్ఞయాగాది క్రతువులను ఎంతో దక్షిణలిచ్చి నిర్వహించాడు. ధూత పాపో గత స్వర్గం పితాన పృథివీపతి. ఆయుర్దాయం పూర్తయిపోయిన తర్వాత ఆయన స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. ఆయురుత్తమమాసాద్య భోగానపి చ రాఘవ సనసోచ్ఛ పితా తాత స్వర్గత సత్కృత సతాం. ఆయనేం అల్పాయుర్దాయాన్ని అనుభవించినవాడు కాదు, 60,000 సంవత్సరముల పాటు జీవించాడు ఈ లోకంలో. దీర్ఘకాలం ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపాడు. అంత సంతోషంగా గడిపి చిట్ట చివర ఆయువు పూర్తయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు. అటువంటి వాడి గురించి బెంగ పెట్టుకుని శోకించడం మర్యాద కాదు. సస్వస్థో భవమాసూచీ యత్వాచా వసతాం పురీం తథా పిత్రా నియుక్తోసి వసినా వదతాం వరా. అటువంటి తండ్రి దీర్ఘకాలము జీవించి చెయ్యవలసిన పుణ్యకార్యములన్నీ చేసి వెళ్ళిపోయాడు. అన్నీ చేసిన వాడే ఈ నిర్ణయాన్ని కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు దాని మీద నువ్వు వచ్చి చర్చించడం అనవసరపు విషయం. నువ్వు చేయవలసింది తొందరగా అయోధ్యానగరానికి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుని చక్కగా రాజ్య పరిపాలన చెయ్యి. నమయా శాసనం తస్య త్యక్తుం న్యాయమరిందమ తత్వయాసి సదా మాన్యం సవై బంధు సనపిత. తండ్రి గారి శాసనాన్ని ఉల్లంఘించడం అన్న మాటే ఉండకూడదు, అది సర్వదా గౌరవించవలసిన శాసనం. కాబట్టి నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళి పట్టాభిషిక్తుడివి కమ్మన్నాడు. అంటే భరతుడు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఇది వింటున్నప్పుడు ఏమిటంటే ఆయనేమో రాజ్యం వద్దంటాడు, ఈయన రాజ్యం వద్దంటాడు అనిపిస్తుంది. కానీ అసలు దీని తాత్పర్యం ఏమిటో, ఎందుకు ఇది ఇంత గొప్పదైందో చివరికి తెలుస్తుంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే రాముడు రాజ్యం వద్దు అనడానికి బలమైనటువంటి ధర్మాన్ని చూపిస్తూ ఉంటాడు. దశరథుడు ఇంతకాలం జీవించాడు, జీవించిన దశరథుడు ఎక్కడా కూడా తడబడలేదు. అన్ని యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, అంత పుణ్యం సంపాదించాడు. అంత గొప్పవాడైన దశరథుడే ఈ నిర్ణయం చేశాడు. పైగా తండ్రి తల్లి ఏ నిర్ణయం చేశారో దాన్ని బిడ్డలు ఔదల దాల్చాలి. కాబట్టి నేను అరణ్యంలో ఉండాలి, నువ్వు అయోధ్యలో ఉండాలి అంటాడు రాముడు. మరప్పుడు భరతుడు కేవలం అట్లా కాదులే అన్నయ్య నువ్వు రావాలన్నయ్య అంటే ఎలా కుదురుతుంది? అందుకే రెండో రోజు ఏమని మళ్ళీ మాట్లాడాడు అంటే, ఒక చెట్టు అంత గొప్పదైన పళ్ళు పండకపోతే ఉపయోగం ఏమిటి? నీ ఎందు ఎన్ని గుణములు ఉన్నా నువ్వు రాజ్య పరిపాలన చేయకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి నువ్వు రాజ్య పరిపాలన చెయ్యడానికి రావాలి. ఇంతమంది సంతోషం కన్నా
నువ్వు నాన్నగారి మాట కోసం అరణ్యంలో ఉండిపోవడం గొప్పది కాదు కదా, మరి అంతమంది సమర్థుడైన రాజు లేక పరిపాలన కోల్పోతారు కదా. అప్పుడు దానితో పోల్చినప్పుడు తండ్రి మాట కోసం అరణ్యంలో ఉండడం కన్నా నువ్వు అయోధ్యకి రావడం గొప్ప కదా అన్నది భరతుడి హృదయం. కాదు, నువ్వు కూడా అంత సమర్థుడివే, నువ్వు కూడా అంత బాగానూ పరిపాలించగలవు, లేనప్పుడు తండ్రి గారు అట్లా ఎందుకు నిర్ణయం చేస్తారు? నువ్వు సమర్థుడివి కాకపోతే రాముడికి రాజ్యం ఇవ్వను నీకు ఇస్తానని ఎందుకంటారు? ప్రజల సంగతి ఆలోచించడం నాన్నగారికి రాదా? అంతకాలం పరిపాలించిన వారు. అది రామహృదయం అంటే. ఒకరు ఒక ప్రతిపాదన చెప్తే దాని మీద ఇంకొకరు ప్రతిపాదన చేసి అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళాలి, నేను అరణ్యంలో ఉంటాను అంటాడు రాముడు. కాదు, ఇందుకు నువ్వు అయోధ్యకి రావాలి, అరణ్యంలో ఉండకూడదు అంటాడు భరతుడు. అది కేవలం మూర్ఖంగా ఒకే విషయాన్ని 10 మాటలు తిప్పి తిప్పి మాట్లాడడం కాదు. మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే అంతిమంగా వాళ్ళిద్దరిలో ఎవరిది పై చెయ్యి, ఎవరు గెలిచారు, చిట్ట చివరికి ఎవరు గెలిచారు అంటే అక్కడ ఋషులు ఉన్నారు, వశిష్ఠుడు ఉన్నాడు, జాబాలి ఉన్నాడు, కాత్యాయనుడు ఉన్నాడు, గౌతముడు ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు. అంత తేలిక కాదు. గెలవాలంటే అంత సారవంతంగా మాట్లాడి నిలబడాలి. అప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు, ఎవరు బాగా మాట్లాడి తమ నిర్ణయాన్ని ధృవీకరించుకున్నట్లు అన్నది ఈ రామ భరత సంవాదం. అందుకే అంత శక్తివంతం, అంత జాగ్రత్తగా పరిశీలించవలసిన ఘట్టం అయిపోయింది. అందుకని భరతుడు అన్నాడు, ప్రోషితే మయ్యత్ పాపం మాత్రా మత్కరణాత్ కృతం క్షుద్రయా తదరిష్టం మే ప్రసీదతు భవాన్ మమ. అన్నయ్య, నువ్వు నాన్నగారు నిర్ణయం చేశారు అని అంటున్నావు. నాన్నగారు చేసిన నిర్ణయం చాలా మంచిది అని ఎవరైనా అంటున్నారా? ఎవరు అంటలేదు. ఎందుకంటలేదు? ఎప్పుడో ఇచ్చిన 2 వరాలు తన కొడుకు కోసమని చెప్పి కైకమ్మ అడిగింది. పోనీ ఈ కైకమ్మ అడిగినప్పుడు నన్ను అడిగిందా? ఒరే నువ్వు రాజ్యం చేస్తావా అని అడిగిందా? అసలు నాకు తెలియదు, నాకు సమ్మతము కాదు. నాకు సమ్మతం కాని విషయాన్ని, రాజ్యాన్ని నాకిమ్మని ఎప్పుడో తనకున్న 2 వరాలు అడ్డుపెట్టి అడిగింది. నిజంగా నాన్నగారికి అది చాలా ఇష్టమై తీసుకున్న నిర్ణయం అయితే నాన్నగారు ఎందుకు బతికిలేరు? నాన్నగారు ఎందుకు చనిపోయారు? నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావని బెంగ పెట్టుకు చనిపోయారు. లోకం అంతా ఏమంటోంది? మా అమ్మని ఎవరైనా మెచ్చుకుంటున్నారా? ఎంత మంచి నిర్ణయం చేశావు, ఎంత మంచి వరం అడిగావు అని ఎవరైనా అన్నారా? ఎవరంటలా. అందరూ ఏమంటున్నారు? కైకేయి దుష్టచారిణి, ఆమెకి ధనం మీద ఆసక్తి, కులాన్ని నశింపచేసింది అంటున్నారు. దశరథుడు వెళ్ళిపోయిన మాట వాస్తవం. కానీ వెళ్ళిపోతూ అంత పెద్ద ఆయన ఎంత తప్పు నిర్ణయం తీసుకుని ఆఖరికి బెంగ పెట్టుకుని ఆయనే చనిపోయాడు అంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తల్లికి తండ్రికి వచ్చిన అప్రతిష్ట పోయేటట్టు చేయాలి. ఇప్పుడు అప్రతిష్ట పోయేటట్టు చేయాలంటే నువ్వు ఒక్కడివే చేయగలవు. నువ్వేం చేయాలి? అయోధ్యకు వచ్చి రాజ్యం తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళ నాన్నగారు పొరపాటున అలా చేసినా రాముడు దిద్దాడన్న కీర్తి వస్తుంది. దశరథుడు చేసిన దోషం పోతుంది, కైకేయి చేసిన దోషం పోతుంది. లేకపోతే ధర్మబంధేన బద్ధోస్మి తేనేమాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హం పాపకారిణి. దశరథుడు చచ్చిపోవడానికి కారకులు ఎవరు? కైకమ్మ. నువ్వు అరణ్యవాసానికి రావడానికి కారకులు ఎవరు? కైకమ్మ. నన్ను అడగకుండా వరాలు అడిగింది ఎవరు? కైకమ్మ. అక్కర్లేని రాజ్యం నేను పుచ్చుకోవలసిన అగత్యం నాకు కల్పించి నాకొద్దు మహాప్రభో అని ఏడవవలసిన స్థితిని కల్పించింది ఎవరు? కైకమ్మ. రాజులేని రాజ్యాన్ని ఇప్పుడు చేసింది ఎవరు? కైకమ్మ. దీనికి శిక్ష ఏమిటి? ఆమెని మరణదండన విధించాలి. ఎవరు విధించాలి? నువ్వైనా విధించాలి, నేనైనా విధించాలి. ఆమెను చంపేయాలి. కానీ నువ్వేమంటావు? ధర్మం తల్లిని చంపకూడదంటావు. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళకి శిక్ష లేదు, నేరం చెయ్యని ప్రజలందరికీ శిక్ష పడింది. వాళ్ళకి పరిపాలకుడు లేడు. ఇంత గుణవంతుడైన నువ్వు అరణ్యానికి వచ్చి కూర్చున్నావు. నాకు రాజ్యం వద్దు, నన్ను అడిగి మా అమ్మ అడగలేదు. ఇప్పుడు దీన్ని దిద్దగలిగిన వాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడివే.
ఎందుకని? నువ్వు కానీ వెనక్కి వచ్చి రాజ్యం తీసుకుంటే అన్నీ సర్దుబాటు అయిపోతాయి. ఇంక ఏదో తప్పు అడిగింది, కానీ నేను రాజ్యానికి వచ్చాను కదా, ఇంకా కైకమ్మకి క్షమాభిక్ష పెట్టాను. ఆమె తెలియక అడిగింది తొందరపడి, భరతుడు వద్దన్నాడు, నేను తీసుకున్నాను, గతం గత అయిపోయింది. ఇంకా ఎవరు కైకమ్మని నిందించరు, ఇంకెవరు దశరథుడిని నిందించరు. తల్లిదండ్రుల్ని నింద పడకుండా కాపాడినటువంటి ధర్మము కాదా? అది పుణ్యం కాదా? దాని కొరకు నువ్వు రావద్దా? కాబట్టి నువ్వు రావాలి. అంతకాలేహి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతి రాజ్ఞీవం కుర్వతాలోకే ప్రత్యక్షం సా శృతికృత. సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, చనిపోయే ముందు ఏదో చిత్తభ్రాంతి కలుగుతుంది, ఏదేదో మాట్లాడేస్తారు ఇంకప్పుడు అంటారు, సంధి ప్రలాపం అంటారు కదా, ఇంకా మరణ సమయంలో ఏదేదో మాట్లాడతారు. అలా అనడం నేను విన్నాను ఇత పూర్వం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. చనిపోయే సమయం దగ్గరికి వచ్చేసిన నాన్నగారు ఏదో నిర్ణయం చేసేశారు, ఆ దుఃఖంలో ఆ ఆవేశంలో ఏదో అన్నారు. అది పట్టుకుని, ఇంత అవ్యవస్థ, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతావా? ఎలా జరుగుతుంది అన్నయ్య ఇదంతా? పితుర్హి సమతిక్రాంతం పుత్రోహ సాధుమన్యతే తదపత్యం మతంలోకే విపరీత మతోన్యథ అన్న. ఒకవేళ తండ్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటే కొడుకు దాన్ని మార్చడానికి వీల్లేదు. తండ్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన కీర్తి నిలబెట్టాలి. ఏ కారణం చేతనైనా తండ్రి కూడా మనిషే, ఓ తప్పు నిర్ణయం తీసుకుని అప్రతిష్ట పాలైపోయేటటువంటి సందర్భం ఏర్పడితే ప్రాజ్ఞుడైన కొడుకు ఏం చేయాలి? దాన్ని దిద్దాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఇది వద్దండి, దీనివల్ల మీరు అప్రతిష్ట పాలవుతారు, మనందరికీ కూడా అపకీర్తి వస్తుంది, వద్దు నాన్నగారు అని తండ్రిని దిద్ది తండ్రిని కీర్తివంతుణ్ణి చెయ్యాలి. నువ్వేం చేస్తున్నావు? నాన్నగారు చెప్పారు అంటున్నావు అంతే. కానీ ఇప్పుడు దానివల్ల నాన్నగారు అప్రతిష్ట పాలైపోవట్లా. కాబట్టి నువ్వు వస్తే కదా మారుతుంది. కాబట్టి నువ్వు ఇది చెయ్యొద్దా? కైకేయీ మాంచ తాతంచ సుహృదో బాంధవాశ్చన పౌరజాన పదాన్ సర్వాన్ త్రాతు సర్వమిదం భవాన్. ఇప్పుడు నువ్వు కేవలం పరిపాలన చెయ్యడానికి అయోధ్యకి రావడం ఒక్కటే కాదు, నువ్వు రావడం వెనక ఒక పెద్ద రక్షణ ఉంది. ఏమిటది? భరతుడు నిజంగా రాజ్యానికి ఆశపడలేదు, అన్నగారిని అనుగమించాలనుకున్నాడు తప్ప ఆయనకి ఏ పాపం తెలియదని నాకు కీర్తి తేవడం నీ చేతిలో ఉంది. కైకేయి మీద వచ్చిన నింద పోగొట్టడం నీ చేతిలో ఉంది. దశరథుడికి వచ్చిన అపకీర్తి పోగొట్టడం నీ చేతిలో ఉంది. ప్రజలకి సుపరిపాలన అందించగలిగిన గుణవైభవం ఉంది కాబట్టి అందించగలిగిన సమర్థత నీకుంది. ఇన్ని ఉన్నప్పుడు నువ్వు రాను నేను అరణ్యంలో ఉంటాను అనడం ఎంతవరకు సమంజసం? పైగా చతుర్నాం ఆశ్రమాణం హి గార్హ్యస్థం శ్రేష్టమాశ్రమం ప్రాహుర్ధర్మ మర్మజ్ఞ ధర్మజ్ఞా తం కథం త్యక్తుమర్హసి. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. చతుర్నాం ఆశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం. 4 ఆశ్రమాలలో ఉత్తమమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. నువ్వే ఆశ్రమంలో ఉన్నావు? కొత్తగా పెళ్ళయింది, గృహస్థాశ్రమంలో ఉన్నావు. వానప్రస్థం ఎప్పుడు తీసుకుంటారు? పిల్లలు మనవలు ముని మనవలు పుట్టేసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్య భర్త ఇద్దరూ కలిసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఏదో తపస్సు చేసుకుంటూ ఎంతసేపు భగవంతుడి గురించినటువంటి చింతనలో గడుపుతూ ఉంటారు. వానప్రస్థంలో ఉన్న పిల్లలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి వెళ్తే దుర్యోధనాదులు పాండవులు అందరూ రాలా. విచిత్రం ఏంటంటే వ్యాసుడు చనిపోయిన వాళ్ళని కూడా చూపించాడు వాళ్ళకి. కాబట్టి వానప్రస్థం అన్నది ఎప్పుడు చెయ్యాలి? నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? పోనీ గృహస్థాశ్రమం ఏమైనా తక్కువది, వానప్రస్థం గొప్పది, అందుకని వానప్రస్థం తీసుకొని గృహస్థాశ్రమాన్ని ప్రస్తుతానికి వదిలిపెట్టామనడానికి దానికన్నా గొప్పదైన గృహస్థాశ్రమాన్ని ఎలా వదిలిపెట్టి వానప్రస్థం ఈ వయసులో తీసుకుని ఇక్కడ గడుపుతావు? ఎలా ధర్మం నడుస్తుంది? శృతేన బాలహస్థానైన జన్మన భవతో యమం
సగదం పాలయిష్యామి భూమిం భవతి తిష్టతి. అన్నయ్య నువ్వు నన్ను రాజ్యం చెయ్యి అంటున్నావు. నేను ఏ విధంగా నీకన్నా పెద్దవాణ్ణని రాజ్యం చేయను? శృతేన బాల స్థానేన, ఒక వరుస క్రమం చెప్పినప్పుడు దశరథ మహారాజు గారి పిల్లలు వయసు రీత్యా ఎలాగండి అని అడిగితే, నువ్వు పునర్వసులో పుట్టావు, నేను పుష్యమిలో పుట్టాను, అయినా నీ వెనక పుట్టాను కదూ, అందుకని తమ్ముడే కదూ. అప్పుడు క్రమం ఏం చెప్తారు? రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అంటారు. బాల నీకన్నా నేను చిన్నవాడిని అన్నయ్య. స్థానేన జన్మన, పుట్టుకలోనే నేను చిన్నవాడిని. అది ఈశ్వర నిర్ణయం. పుట్టడం అన్నది మన చేతులలో లేదుగా. నువ్వు వాడికన్నా వెనక పుట్టు అని ఈశ్వరుడు అన్నాడంటే నీకు నేను నమస్కారం చెయ్యాలని నిర్ణయించాడని గుర్తు. నువ్వు ప్రాజ్ఞుడివి, నువ్వు పెద్దవాడివి, అన్నగారివి, నమస్కారానికి యోగ్యుడివి కదన్నయ్యా. భవతో హ్యహం, ఇంత గొప్పవాడివి నువ్వైనప్పుడు సగదం పాలయిష్యామి భూమిం భవతి తిష్టతి, నేను ఎలా రాజ్యం పరిపాలన చేస్తాను? ఎలా అది ధర్మశాస్త్రానికి ఇముడుతుంది? నాన్నగారు చెప్పారు అన్న ఒక్కదాన్ని ఆధారం చేసుకుని ఇన్ని విషయాలు వదిలిపెట్టి పరిపాలన చేయనా? ఋషులు ఆశ్చర్యపోతున్నారు. ఏమిట్రా ఎవడికి వాడే ఇంతంత బలమైన ప్రతిపాదనలు తీసుకొస్తున్నాడు? ఎవడైనా రాజ్యం కోసం తీసుకొస్తాడు? రాజ్యం వద్దని ఈయన తీసుకొస్తున్నాడు. రాజ్యం నాకు వద్దని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ అద్య తత్ర భవంతంచ పితరం రక్షకిల్బిషాత్. అన్నయ్య నువ్వు నాకు, మా తల్లికి, తండ్రికి వచ్చినటువంటి కళంకాన్ని తొలగించి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, పురా భ్రాత పితా నస్సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రూషీత్ రాజ్యశుల్కమనుత్తమం. తమ్ముడా భరత, నీకొక్క విషయం చెప్తాను. మన నాన్నగారు మొట్టమొదట కౌసల్యని స్వీకరించారు, సంతానం కలగలేదు. తర్వాత సుమిత్రుని స్వీకరించారు, సంతానం కలగలేదు. తర్వాత కైకమ్మని స్వీకరించారు. స్వీకరించినప్పుడు కైకమ్మ వాళ్ళ నాన్నగారు కేకయరాజు అశ్వపతికి మన నాన్నగారు మాటిచ్చారు, ఒకవేళ కైకమ్మకి సంతానం కలిగితే వాళ్ళకే రాజ్యం ఇస్తానని మాటిచ్చారు. నన్నేదో యథాలాపంగా కైకమ్మ అడిగిందని పంపించేశారని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఎప్పుడో పెళ్లికి ముందే మన నాన్నగారు మీ తాతగారికి ఇచ్చిన మాట ఉంది, కేకేరాజు గారికి మాట ఇచ్చారు. పైగా దైవాసురీచ సంగ్రామే జనంజై తవ పార్థివ సంప్రహృష్టౌ తదౌ రాజా వరమారాధిత ప్రభు. నువ్వేమంటున్నావు? చనిపోయే ముందు ఏదో సంధిలో ఏదో మాట్లాడాడు పెద్ద అయినా, అదంతా పెద్ద, నువ్వు పట్టించుకుంటే ఎలా అన్నయ్యా అంటున్నావు. ఆయన చాలా బలంగా ఉన్న రోజులలో దైవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో కైకమ్మకి స్వస్థతలో ఉండి 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాలు దశరథుణ్ణి కైకమ్మ అడిగినప్పుడు దశరథుడు చాలా స్వస్థతగా ఉన్నాడు. ఏ అనారోగ్యంలోనో మృత్యుశయ్య మీదో లేడాయన. మరి రాముడికి పట్టాభిషేకం అని చెప్పడానికి అంత సంతోషంగా వెళ్ళాడు కైకమ్మ దగ్గరికి. అది అడిగేటప్పటికీ చాలా స్వస్థతగా ఉన్నాడు. వరాలు ఇచ్చినప్పుడు స్వస్థతగా ఉన్నాడు. అసలు పెళ్లికి ముందు కేకయరాజు గారికి వరం ఇచ్చినప్పుడు చాలా స్వస్థతగా ఉన్నాడు. ఇంత స్వస్థతగా ఉన్నవాడు వరాలు ఇచ్చాడు. కాబట్టి కేకయరాజు గారికి ఇచ్చినటువంటి వరాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినా రాజ్యం నీకే రావాలి. కైకమ్మకి 2 వరాలు ఇచ్చారు కాబట్టి కైకమ్మ వరాలు అడిగినప్పుడు స్వస్థతతోనే ఉన్నాడు కాబట్టి రాజ్యం నీకే రావాలి. తతస్సా సంప్రతి శ్రావ్య తవ మాత యశస్విని ఆయాచత నరశ్రేష్టం దౌ వరౌ వరవర్ణిని. మీ అమ్మ ఈ వరాలు అడిగినప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ప్రసన్నమైనటువంటి స్థితిలోనే ఉంది. ఆమె ఏదో దుఃఖంలో లేదు, ఆమె కూడా సంతోషంగా ప్రశాంతంగా హాయిగా ఉన్న స్థితిలోనే ఆలోచించి అడిగింది. ఆ వరాలు 2 అంతకాలం అడగందప్పుడు అడిగింది. కాబట్టి నువ్వు చెప్పిన మాటలన్నీ ఎట్లా అన్వయం అవుతాయి భరత? కాబట్టి తవరాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా తౌచ రాజా తదా తస్యై నియుక్త ప్రదదౌ వరౌ.
ఇన్ని విషయాలు ఇంత ప్రశాంతంగా ఉండగా రాజు అమ్మ కలిపి నిర్ణయం చేసిన వాటిని ఇప్పుడు మనం బయలుదేరి అబ్బెబ్బెబ్బే చనిపోయే ముందు ఏదో అన్నాడు, కైకమ్మ అడగడం తప్పు అంటే కేకయ్య రాజుకి ఇవ్వడం కూడా తప్పేనా? ఇవి ఇన్ని విషయాలు ఉండగా నువ్వు రాజ్యం చెయ్యి అంటే నేను రాజ్యానికి వస్తే ఇన్ని వరాలు ఇచ్చినవాడు, ఇన్ని మాటలు ఇచ్చినవాడు మాట తప్పి స్వర్గం నుంచి పతనం అయిపోతాడు. అదే పుత్రధర్మం. అందుక మనం ఉన్నది నాన్నగారిని సత్యమునందు నిలబెట్టి స్వర్గవాసిని చెయ్యాలి. అంతేగాని నాన్నగారు ఇన్ని వరాలు ఇచ్చారు, ఇన్ని మాటలు ఇచ్చారు, ఇవి నిలబడాలని తెలిసి కూడా నేను వాటిని తప్పించి రాజ్యం తీసుకోనా? ఎట్లా కుదురుతుంది? అందుకని సత్యసంధుడైన తండ్రి మాట నిలబడవలసిందే. నేను రాజ్యమునకు రాకూడదు కాబట్టి నువ్వే భరత రాజ్యమును చెయ్యాలి. ఆయనకి నరక ప్రాప్తి వస్తుంది నువ్వు రాజ్యం చేయకపోతే. ఎందుకని? కేకయ్య రాజుకి ఇచ్చిన మాట చెల్లలేదు, కైకమ్మకి ఇచ్చిన మాట నిలబడలేదు, భరతుడు రాజ్యం చెయ్యలేదు కాబట్టి దశరథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి స్వర్గం నుంచి నరకానికి పంపించేయండి అంటారు. నువ్వు రాజ్యం చేయకుండా తండ్రిని నరకానికి పంపిస్తావా? నువ్వు రాజ్యం చేసి తండ్రిని స్వర్గానికి పంపిస్తావా? నేను అయోధ్యకు వచ్చి నరకానికి పంపనా, అరణ్యంలో ఉండి స్వర్గానికి పంపనా? కొడుకులుగా మన ఇద్దరి ధర్మం ఏది చెప్పన్నాడు. ఋషులు తెల్లబోతున్నారు. ఏమిటి వాదనలు, ఏమిటి ఆశ్చర్యకరమైనటువంటి సంవాదం? ఎవడైనా నాకు రావాలని అడుగుతాడు, రావద్దని చెప్పడానికి ఇంత శక్తివంతమైనటువంటి మాటలా అని పున్నాంనో నరకద్యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇది ప్రోక్తః పితॄన్యత్ పాతివాసుతః. పున్నామ నరకం అని ఒక నరకం. ఆ నరకం వీడికి ఇవ్వాలా వద్దా అన్నది జీవుడి విషయంలో నిర్ణయం చేసేటప్పుడు శరీరం పడిపోయిన తర్వాత పుత్రుడున్నాడా అని చూస్తారు. పుత్రుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే హృదయము నుంచి ఆనందధాతువు కదిలితే కలిగినవాడు కాబట్టి పుత్రుడు. అటువంటి పుత్రుడున్నాడు, పున్నామ నరకం ఇవ్వరు. అంటే అసలు పుత్రుడన్నవాడు ఉంటేనే పున్నామ నరకాన్ని ఇవ్వకపోతే పుత్రులుగా మనం ఉండి నాన్నగారిని నరకానికి పంపిద్దామా? అందుక మనం ఉన్నది. కాబట్టి భరత అట్లా చేయకూడదు. నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను అరణ్యంలో ఉండి జంతువుల్ని పరిపాలిస్తాను. త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానామహమపి రాజరాణ్మృగాణాం గచ్చత్వం పురవరమధ్య సంప్రహృష్ట అహమపి దండకాన్ ప్రవేక్ష్యే. నువ్వు సంతోషంగా అయోధ్యకి వెళ్ళి రాజ్యం చేయి, నేను సంతోషంగా దండకారణ్యంలో ఉండి మృగములను పరిపాలిస్తాను. రాముడి నోటి వెంట ఏదైనా మాట వచ్చింది అంటే అది ఊరకనే పోవడానికి వీల్లేదు. ఇప్పుడు మృగములను పరిపాలించడం రాముడి యొక్క అధికారం. అందుకే దారి తప్పి ధర్మం తప్పిన వాలిని బాణం పెట్టి కొట్టి చంపి ధర్మాన్ని నిలబెట్టడానికి మృగములను పరిపాలించిన రాజుగా రాముడికి అధికారం వచ్చింది. ఆ కిష్కింధకాండకి పునాది ఇక్కడ పడుతోంది. అందుకని పెద్దలైన వారి నోటి వెంట వచ్చిన మాట ఊరకనే పోవడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు సంతోషంగా బయలుదేరు. శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు రాజ్యపాలనలో, లక్ష్మణుడు నాకు తోడుగా ఉంటాడు అరణ్యవాసంలో అని చెప్తే జాబాలి అని ఆ మంత్రులలో ఒక ఆయన లేచి ఆయన వేద విరుద్ధమైనటువంటి వాదనని ప్రతిపాదించాడు. నాస్తికవాదాన్ని ప్రతిపాదించి ఆయన ఆ చార్వాకము ద్వారా ఇవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదు అని మాట్లాడాడు. ఏమిటి దశరథుడు తండ్రి నరకం నుంచి ఉద్ధరించడం, స్వర్గం, ధర్మం పరిపాలించడం, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. పుట్టకముందు ఎవరికెవరు బంధువులు? అమ్మ కడుపులో ఉండగా తండ్రి ఎవరు, తల్లి ఎవరు? బయటికి వచ్చిన తరువాత ఏం తెలుసు? తల్లి తెలుసా, తండ్రి తెలుసా, బంధువులు తెలుసా? ఒకవేళ పెద్దవాడైన తర్వాత తెలిస్తే మాత్రం ఎవరి దారి వాళ్ళది, ఎవరి గొడవ వాడిది, ఎవడి వృద్ధి వాడిది, ఎవడి గురించి పట్టించుకుంటాడు? ఎందుకు ఈ అక్కర్లేని విషయాలన్నీ కూడా పట్టించుకుంటావు? ఎవరికి వచ్చినటువంటి సుఖాన్ని వాళ్ళు అనుభవించాలి. నిన్ను అయోధ్యానగరం ఆహ్వానిస్తోంది. హాయిగా పట్టాభిషేకం చేసుకొని సుఖపడు. నతే కశ్చిత్ దశరథ
త్వంచ తస్య నకశ్చన అన్యో రాజా త్వమన్యస్స తస్మాత్ కురు యదుచ్యతే. ప్రాణి పుట్టుకకు కారణం తండ్రి గౌరవనీయుడు అంటున్నావు కదా, లోకంలో కామ సంబంధంగా తన తేజస్సు కదులుతుంది. అంత మాత్రం చేత నువ్వు అంత విలువిచ్చేసి అంత గౌరవం ఇచ్చేసి దానికోసం నువ్వు ఇంత నలుగుడు పడిపోయి ఇంత కష్టపడిపోవలసినటువంటి అవసరం ఏం లేదు. పైగా నువ్వు తండ్రి అంటున్నావు, శ్రాద్ధం అంటున్నావు, ఇక్కడ ఏదో జలతర్పణ అంటున్నావు, దర్భలు అంటున్నావు, గారపిండి ముద్ద అంటున్నావు, ఇట్లా నడవాలంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావే. నేను ఒక మాట అడుగుతాను, చెప్పురామా. చనిపోయిన వాళ్ళు ఏదో లోకంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ శ్రాద్ధం పెడితే ఈ అన్నం వల్ల వాళ్ళ కడుపు నిండుతుందంటే ఊరెళ్ళిన వాళ్ళకి కూడా ఇలాగే పెట్టేస్తే ఊరెళ్ళిన వాళ్ళకి కడుపు నిండాలిగా. మరి అట్లా ఎందుకు కడుపు నిండట్లా? మరి చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధం పెట్టడం ఏమిటి? కాబట్టి దాన సంవరణాహ్యేతే గ్రంథా మేధావిభికృత యజస్వదేహి దీక్షస్వ తపతప్యస్య సంత్యజ. మహామేధావులైనటువంటి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసమని ఏదో తపస్సు, దీక్ష, పుణ్యకార్యాలు ఇట్లా పేర్లు పెట్టి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు చదువుకుని ఇలా వెర్రెక్కిపోయి ఉన్నదంతా వదిలేయకూడదు. నేను ఒక మాట చెప్పనా రామా, నీకు ఒక మాట చెప్తాను. ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు బతికున్నంతకాలం నలుగుడు పడి చచ్చిపోతాడు. అధర్మం పట్టుకున్నవాడెవడో బ్రతికున్నంతకాలం సుఖపడి చచ్చిపోతాడు. ఏది కోరుకుంటాడు మనిషి? అధర్మం ఎందుకు ఆచరిస్తాడు? ఎవడైనా సుఖంగా ఉంది కాబట్టి అధర్మం జోలికి ఎడతాడు. అది అధర్మం అని తెలుసు, మరి ఎందుకు చేశావు అంటే ఏదో దానివల్ల ఇంద్రియాలకి సుఖం ఉంది, మనసుకి సుఖంగా ఉంది, ఏదో డబ్బు వస్తోంది, ఇల్లు కట్టుకున్నాను, బంగారం సంపాదించాను, ఇంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ధర్మం తప్పాను అంటే వాడు బతికున్నంతకాలం సుఖపడ్డాడా లేదా? ధర్మం తప్పి. ధర్మం పట్టుకున్నవాడు అమ్మమ్మో అట్లా సంపాదించకూడదు, అట్లా పుచ్చుకోకూడదు, అట్లా ఉండకూడదు, బతికున్న నాళ్ళు ఆచారకాండ పట్టుకుని ఎంతో జాగ్రత్తగా బ్రతికి కష్టపడి చచ్చిపోయాడు. ఏమిటా ధర్మం గొప్పదా అధర్మం గొప్పదా? సుఖపడ్డం గొప్పయా? ఏమిటి ధర్మం రామా? ఇక్కడ ధర్మం అధర్మం ఈ పేర్లన్నీ పెట్టి మాట్లాడతావు. కాబట్టి ఇదంతా వదిలేయి. ఈ దేవతలు, ఆరాధనలు, తద్దినాలు, తండ్రి, పితృదేవతలు, ఏమిటి మాటలు వదిలిపెట్టేసి హాయిగా అయోధ్యకు వచ్చి రాజ్యమేలు అన్నాడు. అంటే రాముడు నిర్మర్యాదస్తు పురుష పాపచార సమన్విత మానం న లభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. నువ్వు ఇట్లాంటి మాటలు చెప్తున్నావు కదా, అసలు శాస్త్రమునకు విరుద్ధమైన ఆలోచనలు చెయ్యడానికి అవకాశం ఇచ్చారా పెద్దలు? అసలు శాస్త్ర విరుద్ధమైన ఆలోచన చెయ్యడం చేత కదా సమాజం పతనమైపోతుందని శాస్త్రం ఒకటి, గురువు ఒకటి భగవంతుడే ఇచ్చాడు. దానికి విరుద్ధంగా ఆలోచించి బతకమనా నువ్వు చెప్పేది? అందుక మనకి మేధస్సు ఉన్నది. కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. ఒక వ్యక్తి మంచివాడా కాదా అని చెప్పవలసి వస్తే దేని బట్టి చెప్తావు? ఒక వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు తెలుసున్నాయని, ఈయన మంచివాడా చెడ్డవాడా అని అడిగితే ఈయన చాలా మంచివాడండి అని దేనివల్ల అంటావు? ఆయన ఆచరణ చూసి చెప్తావు. ఆచరణ అంటే ఏది ఆచరించిన వాడు మంచివాడని చెప్తారు? ధర్మం ఆచరించిన వాడిని చూసి ఈయన సత్పురుషుడండి అంటారు. అధర్మం ఆచరించిన వాడిని చూసి దుర్మార్గుడండి అంటారు. ఎన్ని తెలుసన్న దాన్ని బట్టి చెప్పరు, ఎంత ఆచరించాడన్న దాన్ని బట్టి చెప్తారు. కాబట్టి ఆచరణ లేనప్పుడు, ధర్మాన్ని పట్టుకోనప్పుడు అసలు సత్పురుషుడు అన్న మాట ఎలా అన్వయం అవుతోంది? ఆచరణ అన్నది అంత ప్రధానం, అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. వేదము ఎందుకు చెప్పింది శుభకర్మల్ని? వేదం ఎవరు? భగవంతుడు. నా ఊపిరి నేనే, నా ఊపిరి ఉన్నంతసేపే నేనున్నానంటారు. నా ఊపిరియే నా వాక్కుగా మారుతుంది. భగవంతుడి ఊపిరే వేదంగా మారింది. కాబట్టి వేదమే భగవంతుడు. భగవంతుడు ఎందుకు చెప్పాడు ఈ కర్మలు చెయ్యండి? ఉద్ధరణ కొరకు చెప్పాడు. ఇవి చెయ్యకండి అని ఎందుకు చెప్పాడు? పాడైపోతామని. కాబట్టి ఇవి చెయ్యొద్దన్నవి ఎందుకు చేయకూడదు, చెయ్యమన్నవి ఎందుకు మానేయకూడదు అంటే జీవులు పతనమైపోరా? వాళ్ళ అభ్యున్నతి కొరకు భగవంతుడే ఇచ్చినటువంటి శబ్దరాశి ఏదుందో దాని ప్రకారం వాళ్ళు అనుష్ఠించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి నేను చేసిన ప్రతిజ్ఞ ఏదో అది నేనే ఉల్లంఘిస్తే రేపు ప్రజలందరూ రాజే ప్రతిజ్ఞ చేసి ఉల్లంఘించాడు, మేముందుకు ఉల్లంఘించకూడదంటారు. యథా రాజా తథా ప్రజ. ఎవ్వరూ ఆచారమునకు కట్టుబడరు.
అప్పుడు అధర్మం ప్రబలిపోతే ఎవరి మానాన వాడు ఇష్టం వచ్చినట్టు సుఖపడితే దేశంలో పరిపాలన ఏమిటి, శాంతి భద్రతలు ఏమిటి, ఏమిటి సుఖమన్న మాటకు అర్థం? అప్పుడు సుఖపడడం కోసం ధర్మం వదిలేస్తే తప్పేమిటి అనుకున్ననాడు ఎవరి మానాన వాడు సుఖపడడానికి ధర్మం వదిలేసి బ్రతికితే ఇక బలహీనుడు అన్నవాడు ఎలా బతుకుతాడు? కాబట్టి శాస్త్రం అన్నది ఉండవలసిందే. కాబట్టి సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంది, సత్యాన్ని ఆశ్రయించి సమస్తము ఉంది. మనిషి సత్యధర్మములను ఆశ్రయించి ఉండాలి. కాబట్టి నేను తండ్రి మాటని సత్యం చేస్తాను అని ప్రమాణం చేశాను, ఆ మాటనే నేను శిరసా ధరిస్తాను. కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్యుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. అసలు ఓ జాబాలి, ఈ దేశానికి పేరు ఏమిటో తెలుసా? దీని పేరు కర్మభూమి. కర్మభూమి అని ఎందుకన్నారంటే సత్కర్మ, చెయ్యవలసిన కర్మ. ఏది చెయ్యవలసినది ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదం చెప్పిన కర్మలు చేసి జీవులు తరించేటటువంటి భూమి కనుక దీనికి కర్మభూమి అని పేరు. ఇటువంటి కర్మభూమిలో పుట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడతావా? నిందామ్యహం కర్మ పితుకృతం తత్. నీలాంటి వాణ్ణి మంత్రిగా మా నాన్నగారు ఎలా దగ్గర పెట్టుకున్నారయా? అసలు నీకు మంత్రిగా మా తండ్రి పక్కన ఇంతకాలం ఎలా ఉండనిచ్చారు? నేను ఈ విషయంలో నిన్ను నిందిస్తున్నానన్నారు. అంటే అప్పుడు జాబాలి లేచి, లేదు రామ, నేను అటువంటి వాదన నమ్మినవాడిని కాను, అనుష్ఠించేవాడిని కాను. భరతుడు నిన్ను బ్రతిమాలుతున్న విధానం చూసి తట్టుకోలేక ఇట్లా చెప్తేనైనా నువ్వు కదులుతావేమోనని అన్నాను, కానీ నేను శాస్త్ర విరుద్ధమైన నడవడి కలిగిన వాడను కాను అని చెప్పాడు. తర్వాత ఆ వశిష్ఠ మహర్షి లేచి ఆయన ఆ ఇక్ష్వాకు వంశాన్నంతటినీ కూడా వర్ణించి మీ వంశంలో మొదటి నుంచి కూడా ఒకరి తర్వాత ఒకరు రాజు అయ్యారు. అయినప్పుడు పెద్ద కొడుకు ఎవరో ఆయనే రాజవడం అనేటటువంటిది ఆచారంగా వస్తోంది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద కొడుకు రాజు కాకుండా పోవడం అన్నది వంశాచారం పోతోంది. వంశాచారం పోగొట్టే అధికారం ఎవరికీ లేదు. అప్పుడు భరతుడు అడిగింది సత్యం కదా, కాబట్టి నువ్వు రావాలి కదా అంటే రాముడు ఏమంటాడు అని చూస్తూ ఉంటాడు. ఆయనకి మాత్రం తెలీదా? పితాహ్యేనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి ఆచార్య తస్మాత్ స గురురుచ్యతే. లోకంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లి జన్మనిస్తుంది, తండ్రి జన్మకు కారకుడు. అసలు మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేని జ్ఞానమును గురువిస్తాడు. నేను నీకే కాదు గురువు, నీ తండ్రి దశరథ మహారాజు గారికి కూడా గురువుని. కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు విని నీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఏది మనసులో అసలు సంకల్పం చేసుకుని ఉన్నాడో, మీ వంశంలో ఏది ఆచారమై ఉన్నదో దానికి తగినట్టుగా నువ్వు రా వెనక్కి. మీ తల్లి కౌసల్య కూడా నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలని కోరుకుంటోంది. ఇప్పుడు కైకమ్మ కూడా కోరుకుంటోంది, సభాసదులు కోరుకుంటున్నారు, ఋషులు కోరుకుంటున్నారు, పౌరులు కోరుకుంటున్నారు. ఇంతమందిని కాదనడానికి వీలు లేదు. కాబట్టి వచ్చి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. అంటే రాముడు ఏమంటాడో విని సంతోషించడమే గురుహృదయం తప్ప నిజంగా రాముడు అట్లా వశిష్ఠుడు చెప్పాడని వచ్చేయడని తెలుసు ఆయనకి. అందుకే నిజానికి రాముడు రాడని తెలుసున్నవాడు వచ్చిన వాళ్ళందరిలో కృతనిశ్చయంతో తెలుసున్నవాడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే వశిష్ఠుడు. వశిష్ఠుడికి ఒక్కడికే తెలుసు రాముడు రాడని. ఎందుకు తెలుసంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు ఎంత శక్తివంతుడో వశిష్ఠుడు అంత శక్తివంతుడు. రామావతారం ఎందుకు వచ్చిందో తెలుసు, రాముడు అరణ్యవాసానికి ఎందుకు దేవతల చేత పంపబడ్డాడో తెలుసు, రావణవధ కావాలని తెలుసు, రాముడు సత్యధర్మములకు కట్టుబడిపోతాడు, వెనక్కి రాడని తెలుసు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా అరణ్యానికి వెళ్ళేటప్పుడు, రామదర్శనానికి వెళ్ళేటప్పుడు బంగారు పాదుకలు చేయించి పట్టుకుని వెళ్ళాడు. ఆ పాదుకలు రాముడికి తొక్కితే అవి భరతుడు తెచ్చుకొని పట్టాభిషేకం చేస్తాడని కూడా వశిష్ఠుడికి తెలుసు. అయినా అసలు గురువుగారు ఒక్క మాట మాట్లాడలేదు, గురువుగారు మాట్లాడితే ఏమైనా జరుగునేమో అని తన మీద నింద రాకూడదు.
అదే సమయంలో తను మాట్లాడింది మాట్లాడాలి, రాముడి గొప్పతనం కూడా ప్రకటనం కావాలి. రాముడు రాడని వశిష్ఠుడికి తెలుసు. అందుకని రాముడు అన్నాడు, యన్మాతాపితరం వృత్తం తనయే కురుత సదా నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం యథాశక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనేన చ నిత్యం చ ప్రియవాదేన తదా సంవర్ధనేన చ సహి రాజా జనయితా పితా దశరథో మమ ఆజ్ఞాతం యన్మయా తస్య న తన్మిథ్యా భవిష్యతి. తల్లి తండ్రి అంటే గురువుగారు మీకు తెలియంది కాదు, కేవలం జన్మనిచ్చిన వారు కాదు. ఎవరి రుణాన్ని మళ్ళీ తిరిగి చెల్లించడం సాధ్యం కాదో వాళ్ళే తల్లిదండ్రులు. నా సుప్రతికరం తత్తు మాతా పిత్రాచ యత్కృతం. ఎంత గొప్ప కొడుకైనా కావచ్చుగాక తల్లి తండ్రి రుణం తీర్చుకోలేడు. ఎందుకని? వాళ్ళు జన్మని ఇవ్వడం ఒక్కటే కాదు, ఏమీ తెలియని రోజులలో వాడికి ఆకలేస్తోందని పాలు పట్టింది తల్లి, వాడికి ఆకలేస్తోందని అన్నం పెట్టారు. తండ్రి ప్రేమతో వాడి బుగ్గలు పునికి తొడ మీద కూర్చోపెట్టుకొని వాడికి కబుర్లు చెప్పి కథలు చెప్పి చెయ్యెత్తి కొట్టడానికి కూడా జంకాడు. వాడికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని 1కి 4 మాటలు చూసుకుని జాగ్రత్త పడి కోపాన్ని నిగ్రహించుకొని కొట్టాడు, గట్టిగా దెబ్బ తగులుతుందేమో అని. అంతటి ప్రేమైకమూర్తులు. చిన్నతనంలో మలమూత్రములను ఎత్తారు, ఎత్తి భుజం మీద వేసుకుని ఎత్తుకు తిప్పాడు. జ్వరం వస్తే అంత బాధపడ్డారు. వాళ్ళకి నేను ప్రత్యుపకారం చెయ్యగలనా? స్నానం చెయ్యాలని కూడా తెలియని వయస్సులో నేనుంటే నన్ను తీసుకెళ్ళి నిలబెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి బట్టలు కట్టి నేను బాగున్నానని ముద్దు పెట్టుకుని నాకెక్కడ దృష్టి తగులుతుందో అని దృష్టి తీసి బొగ్గ మీద చిన్న దృష్టి చొక్క పెట్టి వదిలింది మా అమ్మ. అంత ప్రేమైకమూర్తుల రుణం నేను తీర్చుకోగలనా? కనీసంలో కనీసం వాళ్ళు చెప్పిన మాట వినడం నా ధర్మం కదా గురువుగారు. అందులో విడిపోయాడు మా నాన్నగారు, ఆయన లేరిప్పుడు రారా రామ రాజ్యానికి అనడానికి. ఆయన విడిపోయిన తర్వాత మాట మార్చి రానా ఎట్లా వస్తాను గురువుగారు చెప్పండి? అంతటి వశిష్ఠుడు ఏమీ అనలేదు. అప్పుడు భరతుడు చూశాడు, ఇక రాముడు వచ్చేలా అవకాశం కనపట్టలేదని, ఇయమే స్థండిలే శీఘ్రం కుశానస్తరసారథే ఆర్యం ప్రత్యుపవీక్ష్యామి యావన్మేన ప్రసీదతి. సారథిని పిలిచి నువ్వు వెళ్ళి దర్భలు పట్టుకురా అన్నాడు. పట్టుకురమ్మని ఆ దర్భలు పరిచి ఆ రాముడు ఎదురుగుండా కూర్చున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను అంటే, బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారి పికెటింగ్ చేయడము లేకపోతే రోకోల్ చేయడం అన్నది రామాయణంలో భరతుడే చేశాడేమో. నిన్ను కదలకుండా నేను చేస్తాను, నువ్వు లేచి ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. దర్భలు వేసుకొని పడుకున్నాడు అంటే మోసగింపబడిన వాడు న్యాయం కోసం అలా పడుకుంటాడు. ఏ బలం లేక అవతల వారిని ఎదిరించలేని ఒక బలహీనుడైన బ్రాహ్మణుడు తన కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని బలవంతుడైన ఒక వ్యక్తికి ఇచ్చి అతను తిరిగి ఇవ్వకపోతే, తిరిగి ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే అలా దర్భలు పడుచుకుని ఆయన ఇంటి ముందు పడుకుంటాడు అని. రాముడు అన్నాడు, ఇప్పుడు నీకలా పడుకోవలసిన అవసరం ఏమి వచ్చింది? నిన్నెవరు మోసం చేశారని? నువ్వంత బలహీనుడువు కావే, నువ్వు రాజకుమారుడివి, క్షత్రియుడివి. నువ్వు దర్భలు అలా పరుచుకుని పడుకోవడం తప్పు కదా, నన్ను అట్లా నిరోధించడం తప్పు. నువ్వు అవసరం లేని దానికి ఇట్లా ప్రయోగం చేసి కూర్చోవడం అంతకన్నా తప్పు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒక్కటే, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే నీళ్లు ముట్టుకోవాలి, ఒక ధార్మికుణ్ణి ముట్టుకోవాలి. ఏం చేస్తావంటే, ఏతచ్చైవో భయం శ్రుత్వా సమ్యక్ సంపశ్య రాఘవ ఉత్తిష్టత్వం మహాబాహో మాంచ స్పృశ తథోదకం. నన్ను నీళ్లు ముట్టుకో, నువ్వు ఇలా కూర్చున్న దోషం నీకు పోతుందన్నాడు. భరతుడు అన్నగారు చెప్పింది కూడా వాస్తవమే అని పాపం అది కూడా వదిలిపెట్టేసి లేచి ఆ నీళ్లు ముట్టుకుని అన్నగారిని ముట్టుకొని, అన్నయ్య ఈ వరాలు అడగడంలో నా ప్రమేయం లేదు, కానీ నేను ఒక్కటి అడుగుతాను, నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను, నా బదులు నువ్వు రాజ్యం చెయ్యి. నాన్నగారి మాట నిలబడిందిగా. ఎవరైనా పుత్రులమే కదా. ఆత్మావై పుత్రనామాసి. భరతుడు కొడుకుగాడా, రాముడు కొడుకుగాడా. కాబట్టి
దశరథుడి కొడుకేగా చేశాడు. నేను అరణ్యవాసం చేస్తాను, నువ్వు రాజ్యం చెయ్యి, అందరూ సంతోషిస్తారు. ఇలా చేద్దాం, ఇద్దరం పరస్పరం ఒప్పందం చేసుకుందాం అన్నాడు. రాముడు అన్నాడు, విక్రీత మాహితం క్రీతం యత్ పిత్రా జీవతామమ న తల్లోపయితుం శక్యం మయావా భరతేనవా. తండ్రి గారు బ్రతికున్న కాలంలో ఏదైనా ఒక వస్తువుని అమ్మేశారనుకోండి, మా నాన్నగారు అమ్మడం చల్లదని ఇప్పుడు కొడుకు అనడానికి వీల్లేదు. నాన్నగారు బ్రతికున్న కాలంలో ఏదో ఒక ఆస్తిని ఎవరికో రాసి ఇచ్చేశారు, ఈ పుణ్యకార్యానికి అని ఇచ్చేశారు. అబ్బెబ్బే మా నాన్నగారు ఇవ్వడం చల్లదండి అని కొడుకు ఇప్పుడు వెనక్కి తెచ్చుకోలేడు. కుదువ పెడితే ఆ కుదువ చెల్లుతుంది, తండ్రి పెట్టాడు బ్రతికున్నప్పుడు, కాబట్టి అప్పు తీర్చి తెచ్చుకోవాలంతే. తండ్రి గారు బ్రతికున్న రోజులలో ఎలా నిర్ణయం చేశారో దాన్ని మళ్ళీ మార్చాలంటే తండ్రి గారు చెయ్యాలి. తండ్రి గారు ఏమని నిర్ణయం చేశారు బ్రతికున్నప్పుడు? నేను అరణ్యవాసం చేయాలి, నువ్వు రాజ్యం చేయాలని చేశారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత దాన్ని మార్చేసుకుని మన ఇద్దరం నేను రాజ్యం చేయడం, నువ్వు అరణ్యవాసం చేయడం ఎలా కుదురుతుంది? కాబట్టి కుదరదు. పైగా ఒక వ్యక్తి తాను చెయ్యవలసినది తాను చెయ్యకుండా తన ప్రతినిధి చేత ఎప్పుడు చేయించాలి? తను అశక్తుడైతే. నాకు ఏ శక్తి తగ్గిందని నేను అరణ్యవాసం మానేసి నీతో చేయించాలి? కాబట్టి నేనే అరణ్యవాసం చేయాలి, నువ్వే రాజ్యం చేయాలి. ఏం చేస్తాడు పాపం భరతుడు? ఋషులు మాత్రం ఏమంటారు? ఋషులందరూ లేచన్నారు, నాయనా భరత, మీ అన్నగారు మాట్లాడుతున్నది పరమధర్మం, మేమెవ్వరం కూడా రాముణ్ణి వెనక్కి వెళ్ళమని చెప్పలేము, సాధ్యం కాదు. కాబట్టి నువ్వే అయోధ్యకు వెళ్ళి పరిపాలన చేయి. పైగా దశగ్రీవుడైన రావణాసురుని యొక్క వధ జరగాలంటే రాముడు అరణ్యమునందు ఉండవలసిందే. కాబట్టి నువ్వే అయోధ్యకి వెళ్ళు అని చెప్పి ఆ ఋషులందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. పాపం భరతుడు చిన్నబుచ్చుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే వశిష్ఠ మహర్షి బంగారు పాదుకలు తెచ్చి అక్కడ పెట్టి రాముణ్ణి అధిరోహార్యపాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. అన్నయ్య, ఈ పాదుకల మీద ఎక్కి దిగు చాలు, నీ పాదుకలు చేస్తాయన్నయ్య రాజ్యం పరిపాలన. నేను అక్కర్లేదు, నేను రాజప్రతినిధిగా ఉంటాను, నీ పాదుకలకు పట్టాభిషేకం చేస్తాను, ఆ పాదుకలు రాజ్యం చేస్తాయి. అంటే రాముడు వశిష్ఠ మహర్షి అక్కడ పెట్టినటువంటి బంగారు పాదుకల మీద ఎక్కి కిందకి దిగాడు. దిగగానే ఆ భరతుడు ప్రతిజ్ఞ చేశాడు, 14 సంవత్సరముల పాటు నువ్వు అరణ్యవాసం చేసినంత కాలం నేను సింహాసనం మీద ఈ పాదుకలు పెట్టి రాజ్యం చేస్తాను. ఫలమూలాశనో వీర భవేయం రఘునందన తవాగమన ఆకాంక్షన్ వసన్వై నగరాద్బహి. నేను కూడా జట అజినము ఇటువంటి వాటితో నగరమునకు బయట నివాసం చేస్తాను. 14 ఏళ్ల తర్వాత నువ్వు కానీ కనపడలేదో న ద్రక్ష్యామి రిత్వాంతో ప్రవేక్షామి హుతాశనం. అగ్నిలో ప్రవేశించి శరీరం వదిలేస్తాను. 14 ఏళ్ళు అరణ్యవాసం అయిపోగానే నువ్వు రావాలి. రాముడు అంగీకరించాడు. 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చి నీతో కలిసి రాజ్యం చేస్తాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు భరతుడు సంతోషంగా తత శిరసి కృత్వాతు పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత వశిష్ఠో వామదేవశ్చ జావాలిశ్చ దృఢవ్రత అగ్రత ప్రయుజు సర్వే మంత్రిణో మంత్రపూజితా. ఆ పాదుకల్ని తీసుకుని భరతుడు తల మీద పెట్టుకుని పరమ గౌరవంతో తీసుకెళ్ళి శత్రుంజయం అనేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టి తీసి అప్పుడు తల మీద పెట్టుకుని రథంలో కూర్చుని భరద్వాజ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళి, మా అన్నగారు రాలేదు కానీ ఆయన పాదుకలు పట్టుకెడుతున్నాను, పాదుకలు రాజ్యం చేస్తాయని చెప్పి తీసుకెళ్ళి అయోధ్యానగరాన్ని చూసి, అయ్యో ఈ అయోధ్యానగరం ఇంత చిన్నపోయింది, ఇక్కడ ఏ మంగళప్రదమైనటువంటి విశేషం కనపట్టలేదు, దశరథుడు రాముడు లక్ష్మణుడు సీతమ్మ వెళ్ళిపోయిన తరువాత ఈ నగరం ఇలా ఉంది, ఇందులో నేను నివసించలేను, పరిపాలన చెయ్యలేనని అయోధ్యానగరానికి బయట నందిగ్రామంలో సింహాసనం మీద పాదుకలు పెట్టి 14 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. ఇప్పుడు ఈ పాదుకా పట్టాభిషేక ఘట్టాన్ని చూస్తే ఒక విషయం కనపడుతుంది. ఇప్పుడు రాముడు గెలిచాడా భరతుడు గెలిచాడా ఇందులో అంటే? రాముడు గెలవలేదు, భరతుడు గెలవలేదు.
ఎవరు గెలిచారు అంటే ధర్మం గెలిచింది. ఎందుకని అంటే రాముడు ఎందుకు ఒప్పుకోలేదు అంటే, నేను వెనక్కి తిరిగి వస్తే వ్యక్తి ప్రయోజనం అవుతుంది, నేను రాజుని కావడం అన్న మాట అందులో ఉంది. వ్యక్తి ప్రయోజనం కోసం సమాజ ప్రయోజనం పోతుంది. తండ్రికి ఇచ్చిన మాట తప్పాడని అదే ప్రజలు అంటారు. మళ్ళీ తండ్రి గారు ఉన్నప్పుడు అరణ్యవాసానికి వెళ్ళాడు, తండ్రి గారు మరణించగానే మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చేశాడంటారు. మాట తప్పవచ్చు, రాజే తప్పాడంటారు. నేనే రాజరికం చేసిన సత్యధర్మములను నిలబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి వ్యక్తి కన్నా సమాజము గొప్పది, సమాజము హితము కొరకు వ్యక్తి ప్రయోజనము త్యాగము చేయవలసిందే, ధర్మమే నిలబడాలన్నాడు రాముడు. భరతుడు నేను రాజైతే ధర్మము పోతుంది, వంశాచారం పెద్దవాడు రాజు కావాలి, కాబట్టి నేను రాజు అయితే ధర్మం పోతుంది. అప్పుడు ప్రజలు ఏమంటారు? ఏదైతేనే తల్లిగారు న్యాయంగా అడిగిందో అన్యాయంగా అడిగిందో మొత్తం మీద సంపాదించాడా లేదా రాజ్యాన్ని. కాబట్టి ధర్మం అధర్మం ఏమిటా, సంపాదించడం ప్రధానం తప్ప భరతుడు ఏలట్ల రాజ్యం అంటారు. కాబట్టి వ్యక్తి కాదు సమాజం ప్రధానం, నాకొద్దు రాజ్యం అన్నాడు. 14 సంవత్సరాల లోకంలో ఎక్కడైనా సింహాసనం మీద పాదుకలుండి పరిపాలన చేస్తాయా? క్షత్రియులలో ఆచారం ఏమిటంటే, చరిత్రలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం ఏదైనా ఏర్పడితే వివాహానికి రాజపుత్రుడే వెళ్ళడం సాధ్యం కాకపోతే ఒక్కొక్కప్పుడు కత్తిని పంపిస్తారు. కత్తిని పంపిస్తే కత్తికి భాషికం కడతారు, కత్తిని సింహాసనం మీద కూర్చోబెడతారు, ఆచారం ఉంది. కానీ పాదుకలు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి పాదుకా పట్టాభిషేకం చేస్తే 14 ఏళ్ళు ఒక్క శత్రువు అక్కడ రాజు లేడని కన్నెత్తి చూడలేదు, ఒక్కరు ధర్మం తప్పలేదు. అంటే పాదుకా పట్టాభిషేకం అన్న ఘట్టంలో గొప్పతనం ఏమిటంటే, ఇద్దరిలో ఇద్దరూ గెలవకపోయినా ఇద్దరు కలిసి ధర్మదేవతని గెలిపించడం దశరథుడి గొప్పతనం. అటువంటి బిడ్డల్ని కన్నాడు. అంటే వ్యక్తి ప్రయోజనం కాదు సమాజ ప్రయోజనం గొప్పది అని ఇద్దరూ నిలబడ్డారు. అందుకు రామాయణం ఆదర్శ కావ్యమైంది, అందుకు రామాయణం చదువుకోవడం, అందుకే వాళ్ళిద్దరి చర్చ గురించి చదువుకోవడం. ఇద్దరూ అంత కష్టపడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ రాజ్యపాలన జరిగింది, ఇక్కడ రాముడు అరణ్యవాసం చేశాడు, రావణుడు నిహతుడైపోయాడు, రాముడు తిరిగి వెళ్ళాడు, పట్టాభిషేకం జరిగింది. అంటే కాలంలో ఎక్కడ ఏ అమంగళం జరగకుండా ఇలా నడిచిందంటే ధర్మదేవత యొక్క అనుగ్రహం నడిచింది. వ్యక్తి గురించి కాకుండా సమాజం గురించి ఆలోచించడం ధర్మంలో గొప్ప విశేషం. తాను నలుగుడు పడిన, తాను కష్టపడిన, సమాజ ప్రయోజనం కోసం నిలబడతానన్న వాడిని చూసి ధర్మదేవత అంత సంతోషిస్తుంది. ఇది రామాయణం నిరూపిస్తుంది, పాదుకా పట్టాభిషేక ఘట్టం. అందుకే చరిత్రలో ఎక్కడా లేనిది, ఏ కావ్యంలో లేనిది, ఏ పురాణంలో లేనిది పాదుకలకి పట్టాభిషేకం అన్న ఘట్టం వచ్చింది. తదనంతరం రాముడు అరణ్యవాసంలో చిత్రకూటం మీద ఉండగా అక్కడ ఉన్నటువంటి కులపతి, అంటే 1000 మంది శిష్యులు కలిగినటువంటి కులపతి వచ్చి, నువ్వు ఇక్కడికి వచ్చి ధనస్సు పట్టుకుని తిరుగుతున్న కారణం చేత కరుడు అని రావణాసురుడి యొక్క అనుచరుడైన రాక్షసుడు మా యందు హింసాధోరణిని మరింత పెంచుకొని యజ్ఞయాగాదులన్నింటినీ ధ్వంసం చేసి మమ్మల్ని నశింపచేస్తున్నాడు. కాబట్టి మేము ఇక్కడి నుంచి ప్రాచీనమైన వేరొక వనానికి వెళ్ళిపోతున్నాం, నువ్వు కూడా మాతో వచ్చేసే, ఆ కరుడు మంచివాడు కాదు, నీకు ఆపదని సృష్టించవచ్చు అని చెప్పాడు. రాముడు అనుకున్నాడు, ఈ మునులందరూ కూడా మనని చూసి ఏదో సంజ్ఞ చేసి మాట్లాడుకుంటున్నారు, నా వల్ల కానీ, లక్ష్మణుడి వల్ల కానీ, సీత వల్ల కానీ అపరాధం జరిగిందేమో అనుకున్నాడు. మీ వలన అపకారం కాదు, నీ కోదండాన్ని, నీ తేజస్సుని, నీ పరాక్రమాన్ని, నీ స్ఫురద్రూపాన్ని చూసినటువంటి ఆ కరుడన్న రావణాసురుని పలుపున ప్రవర్తించే రాక్షసుడు మమ్మల్ని మరింత హింసిస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావని. వాడు ఏదో ఒక రోజున నిన్ను కూడా ఇబ్బంది పెడతాడు. అందుకే ఈ విషయం నీకు చెప్పలేక, నిన్ను వెళ్ళిపోమ్మనలేక మేమే ప్రాచీనమైన వనానికి వెళ్ళిపోతున్నాం, అక్కడ కందమూలములు బాగా దొరుకుతాయి, నువ్వు కూడా మాతో వచ్చేస్తే పరమ సంతోషం. వాళ్ళు రాముడిని వెళ్ళిపోమ్మని కానీ, రాముడికి దూరంగా వెళ్ళిపోతాం అని కానీ వాళ్ళు అనలేదు. ధర్మాత్ముడివి నువ్వు కూడా వచ్చేస్తే మాకు సంతోషం రమ్మన్నారు. ఆ కులపతిని ఉండమని అనేక విధాలు చెప్పడానికి రాముడు ప్రయత్నించాడు. కానీ
ఆ కరుని యొక్క హింసాధోరణి తట్టుకోలేక మేము బయలుదేరుతామని చెప్పి ఆ మునులందరూ కూడా కులపతితో కలిసి బయలుదేరి పక్కన ఉన్న ప్రాచీనమైన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. సీతారాములు భరతుడికి రాజ్యం అప్పజెప్పామని సంతోషంగా ఉన్నారు. భరతుడు పాదుకా పట్టాభిషేకం చేశానని సంతోషంగా ఉన్నాడు. ఇంత గొప్ప అన్నదమ్ములని ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు కాబట్టి రావణ సంహారం అవుతుందని ఋషులు సంతోషంగా ఉన్నారు. ఇంత గొప్ప ఘట్టమా అని మనం సంతోషంగా ఉన్నాం. కాబట్టి మిగిలింది రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు రాముడు పలికించినంత మేర పరిశీలిద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.